ఎప్పుడూ అదే కదా. మనకు దేవుడు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ ని మనం ఏం చేయాలి, వేరే వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలి. ఇప్పుడు మనకి జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానం చాలా మంచిది. అన్నం మనం ఇవ్వగలిగితే అన్నం కూడా మంచిది. అలాగ మన దగ్గర ఏది ఉంటే అది. అన్నిటికంటే గొప్పది దానం. అందులోపల ఏమవుతుందంటే మనకేదో దానం నుంచి ఫలితం రాదు, కానీ దానివల్ల ఎంతమంది బాగుపడతారో. చిన్నప్పుడు విద్యాదానం చేసేవాళ్ళం, దానివల్ల ఎంతమందికి జీవితాలు నిలబడతాయి అంటే తెలియదు. ఒక్కొక్కసారి ఏంటి అనేది కూడా తెలియదు. మా దగ్గరే నా క్లాస్మేట్ ఒక అతను చదువుకునేవాడు, మాధవ్ అని చెప్పేసి. అతడు చాలా కష్టపడి పాపం అసలు చదువుకునేవాడు కాదు. అసలు ఎట్లా ఏంటి అనుకున్నాం. అలాంటిది మళ్ళీ నేను మా ఫౌండేషన్ పెట్టడానికి మళ్ళీ నేను అంటే 10th తర్వాత కట్ అయింది మెల్లగా. నేను వేరే ఊరు రావడం అవి. తర్వాత మళ్ళీ నేను చాలా ఏళ్ల తర్వాత నిజామాబాద్ వెళ్ళాను. అంటే ఇండియాకి వచ్చింది రాగానే ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని నిజామాబాద్కి వెళ్ళాను అనమాట. వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరినీ ఒకళ్ళకి చెప్తే చాలా అందరూ వచ్చేస్తారు కదా, చిన్న ఊరు. ప్లస్ జనరల్ గా ప్రేమలు ఎక్కువ కొద్దిగా మా ఇటు సైడ్ నిజామాబాద్ అటువైపు బాగా ప్రేమలు అన్నమాట. ఒకడు వచ్చాడు, అరే వచ్చిండ్రా వాసు వచ్చిండ్రా అందరు వచ్చేసారు మొత్తం విత్ ఫ్యామిలీస్. సో అయితే అప్పుడు వాడు ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మా ఫ్రెండ్ వాడు డబల్ ఎంఏ చేశాడు. అండ్ అందులోపల ఒక ఎంఏ ఇంగ్లీష్ లోపల. వాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే నాకే భయం వేసింది వాడితో ఇంగ్లీష్ మాట్లాడాలంటే. ఎవరు నా దగ్గర తమిళ తినేవాడు, నా క్లాస్మేట్. అంటే ఎట్లా అంటే అసలు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి, ఇంత బాగా ఎలా ఇది చేస్తున్నావురా అని. అలాగా చాలా మంది మన కళ్ళ ముందే. అంటే స్టార్టింగ్ లోపల ఏమవుతుందంటే ఇంట్లోపల దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు చెప్పరు. ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు తెలంగాణ ప్రాంతాలలో ఎవరైనా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ జనరల్ గా ఏంటంటే పాపం ఎడ్యుకేషన్ తక్కువ కొద్దిగా మొదటి నుంచి కూడా. అంటే మనకు ఆంధ్రాలో ఉన్న అవేర్నెస్ లేదు తెలంగాణలో. ఇప్పుడు మాకంటే నా పేరెంట్స్ ఇద్దరు ఆంధ్ర కాబట్టి నాకు పర్వాలేదు, కానీ ఇక్కడ తెలంగాణలో స్వతహాగా తెలంగాణలో పాపం పుట్టి వాళ్ళకి కొద్దిగా ఇది తక్కువ. అంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పెద్ద ఊర్లు వదిలేసి మిగతా ఊర్ల లోపల చాలా కష్టపడతారు. అంటే చదువుకోవడానికి దానికి. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు కొద్దిగా బాగానే అయింది. బట్ ఒకప్పుడు నేను చెప్తున్నది ఎప్పటి సంగతి, 1970 1980 నేను పుట్టిన టైము, నేను 5th క్లాస్ 7th క్లాస్ ఇట్లా చదువుకున్న రోజుల్లో చూస్తే. మీదే ఊరండి ఆంధ్రాలో? ఏ ఊరు మీది? నాది లేదండి, నేను అసలు ఆంధ్రాకి ఎప్పుడు వెళ్ళలేదు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా కాకినాడ. కాకినాడ అండి. మా ఊరే. నేను ఎప్పుడు వెళ్ళలేదు కాకినాడ, సచ్ వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి పెళ్లికి వెళ్ళాను. నాకు కొద్దిగా తక్కువనే, ఆంధ్ర సైడ్ తక్కువనే కొద్దిగా. నాకేంటంటే కేవలం ఈ పుణ్యక్షేత్రాలు అవి తిరిగాను, కానీ మామూలుగా ఆంధ్రాకి వచ్చినది తక్కువనే. తెలంగాణలో చెప్పండి, మీకు ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్ తీసుకెళ్తా, ఏ మారుమూల ప్రాంతంకి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్తా మీకు. కాకినాడ రండి ఈసారి. అలాగేనండి, థ్యాంక్ యూ. తీర్థయాత్ర అలా కూడా ఏపీలో చేయలేదండి. తీర్థయాత్ర ఎప్పుడు వస్తున్నారు సార్ రాజాలండి? మా ఇంటికి రండి. దీపావళి ఇలాగే ఖాళీ అని చెప్పారు కదా. అదే ఏంటో అసలు బిజీ అయిపోయింది లైఫ్. ఇప్పుడు డిసెంబర్ 10th తర్వాత గానీ నాకు కాస్త అసలు ఊపిరి పీల్చుకునేది లేదు. అయితే మా ఫ్రెండ్స్ సార్ ఇక్కడ మా ఊర్లోను ప్రవచనాలు చెప్పుకుంటాను సార్. దేవుడికి తులసి చేస్తాం కదండి, తులసి అది కషాయం కింద కాసుకొని తాగచ్చండి. దేవుడికి వేసిన తులసిని మరిగించచ్చా? మరిగించచ్చు, ఏం కాదు. అంటే మరిగించకూడదేమో అని అడుగుతున్నానండి. లేదు, మరిగించవచ్చు. ప్రసాదం ఇష్టం. టీ మాదిరి తాగొచ్చు అంటారు కదా, ఒకసారి విన్నాను. థ్యాంక్ యూ అండి. అది ఎప్పుడు డౌట్ తోటి కాయలేదు. ఓకే, సరే ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఎవరు కూడా ఇక 9 తర్వాత జాయిన్ అవ్వకండి. ఒకవేళ ఎవరైనా ఇంకా 9 తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వెళ్ళిపోండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది, ఫ్లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవ్వరు కూడా మన టైం దాటి, అంటే మీకు వేరే ప్రయారిటీ ఉందనుకోండి, చక్కగా ప్రయారిటీ చూసుకోండి, తప్పేముంది. చక్కగా 1 గంట ఎక్స్ట్రా పడుకోవచ్చు, 1 గంట ఎక్స్ట్రా తినవచ్చు, ఓకే, 1 గంట ఎక్స్ట్రా టీవీ చూడవచ్చు, 1 గంట ఎక్స్ట్రా పిల్లలతో స్పెండ్ చేయవచ్చు. కాబట్టి ఎవరైనా సరే 9 దాటింది అంటే ఇంకా అంటే ఏ ప్రవచనమైనా సరే, అంటే అన్లెస్ ఏదో ఎమర్జెన్సీ ఉంది ఇంకా తప్పదు
అది వెళ్ళిపోయాం బయట, ఇంకా లాభం లేదు, ఎలాగైనా సరే జాయిన్, అలాంటి వాళ్ళు వదిలేసి మిగతా అందరూ కూడా తప్పక సమయానికి జాయిన్ అవ్వండి, 5 నిమిషాల ముందే జాయిన్ అవ్వండి. ఇక మహాభారతం డిసిప్లిన్ కి మరో రూపం. సరైనటువంటి డిసిప్లిన్, సరైనటువంటి ధర్మం, సరైనటువంటి జ్ఞానం, ప్రతి ఒక్కటి కూడా మనకు జీవితంలో అన్ని అందించేది మహాభారతం. మనం సాధించేటటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటన్నింటినీ కూడా అద్భుతంగా అందించేది మనకు మహాభారతం. మహాభారతాన్ని వేదము అని చెప్పేసి అంటున్నాము అంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మహోన్నతమైనటువంటిది ఇది అన్నది. కాబట్టి వేదాలలో లేని విషయాలను కూడా మహాభారతం తెలియజేస్తుంది. సో ఇది కొత్త విషయం మనకు చెప్పేది. ఎప్పుడు కూడా వేదాలు గొప్పవి అంటాం, కానీ సంపూర్ణ మహాభారతం వేదవ్యాసుడు రాసింది. మళ్ళీ ఎవడు పడితే వాడు రాసింది చూస్తే మళ్ళీ మీకు తప్పు ఇవి ఉంటాయి. మహాభారతం మళ్ళీ చాలా మంది రాశారు. వాళ్ళు మళ్ళీ వాళ్లకు సంబంధించిన భక్తితో కొన్ని తప్పు రాసుండొచ్చు, కొన్ని వేరే విషయాలు రాసుండొచ్చు. అందులోంచి మనకు ఎక్కువ రకాల తప్పులను తీసే అవకాశం ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాను. మాకు ఒక బాస్ ఉండేవాడు సాఫ్ట్వేర్ లో. మాకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఏమవుతుంది, జనరల్లీ కస్టమర్ చెప్తాడు ఈ ఫలానా నువ్వు ఏదో ఒకటి తయారు చెయ్యి అంటాడు. మీకు అర్థం కావడానికి నేను ఏం చెప్తానంటే, ఒక క్లయింట్ వచ్చి ఈ పెన్ను తయారు చేయమని అడిగాడు అనుకోండి, ఉదాహరణకి, కేవలం ఉదాహరణ కోసం. మా బాస్ ఏమంటారంటే దీన్ని ఎలా తయారు చేయాలి, ఏంటి, ఏ రంగు ఉండాలి, ఎంత ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, పెన్ను నిబ్బు ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, అన్ని తీసుకుంటాడు డీటెయిల్స్. తీసుకొని అంటాడు ఈ పెన్నుకి నువ్వు ఏవైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చావో, వివరాలు ఇచ్చావో, దాంతో నేను ఒక పెన్సిల్ కూడా తయారు చేయగలను అని అంటాడు. అంటే అతను అంటాడు నాకు పెన్సిల్ వద్దు, నాకు పెన్నే కావాలంటే, నేను ఫ్రీగా ఇస్తాను, నీకు పెన్ను అడిగావు కదా, పెన్నుని కొద్దిగా మాడిఫై చేస్తే మేము పెన్సిల్ తయారు చేయగలము, కోడ్ చేంజ్ చేస్తే, చిన్న చిన్న కోడ్ చేంజెస్ చేస్తే చాలు తయారు చేయగలుగుతాము అంటాడు. అనగానే ఏమవుతున్నప్పుడు సరే అంటాడు అతను. అన్న తర్వాత ఇతను ఏం చేస్తాడు, పెన్ను పెన్సిల్ రెండు తయారు చేస్తూ ఉంటాడు. తయారు చేసిన తర్వాత పెన్సిల్ పంపిస్తాడు అతనికి చూపించడానికి. అతను అంటాడు పెన్సిల్లో ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ పైన మూత బాగాలేదు పెన్సిల్ది, కింద సరిగ్గా ఇది లేదు, నిబ్బు సరిగ్గా రాయడం లేదు అని అంటే మా బాస్ కి కోపం వచ్చేది. నేను అది నీకు ఫ్రీగా ఇస్తానన్నాను అని. ఫ్రీగా ఇస్తానన్నాను అంటే అతను అంటాడు ఫ్రీగా ఇస్తానా అవి కాదు కదా, నువ్వు ఒప్పుకున్నది కరెక్ట్ గా ఇవ్వాలి, ఫ్రీగా ఇస్తాను కాబట్టి తప్పులు చేస్తానంటే ఎట్లా ఒప్పుకుంటాడు? అదే విధంగా మన పురాణాలు, మన గ్రంథాలు ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే వాళ్ళకి తోచినటువంటి విషయాలు అందులోపల చాలా విషయాలు రాసేసరికి అందులో వచ్చి క్వశ్చన్స్. ఇప్పుడు ఏదైతే కర్ణుడిని నేను 6వ భర్తగా పొందాలి, ఇలాంటి మాటలు అన్నమాట. సో ఇలాంటి మాటల వల్ల ఏమైపోయిందంటే మనకు మన గ్రంథాల పైన మన వాళ్ళే అసహించుకునేటట్టుగా తయారైపోయింది. మన వాళ్ళే సరైనటువంటి జవాబు చెప్పలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాం. కానీ నిజం చెప్పాలంటే ఏంటి, సంపూర్ణ మహాభారతము అత్యద్భుతమైనటువంటిది. ఇప్పుడు మీరు కనుక దానవీర శూరకర్ణ సినిమా చూసినట్లయితే పాండవులు విలన్స్ అని తెలుస్తుంది. ఎంత దుర్మార్గంగా రాశారు అది. ఆ రాసినటువంటి అతను ఫుల్ బ్రాహ్మణ ద్వేషి ఎవరో రాశాడు. రాసి అతను పరమ నికృష్టంగా రాసేసి దాన్ని జనాల్లోకి పంపించాడు. రామారావు మంచిగా యాక్టింగ్ బాగా చేయడం వల్ల ఏమైంది, చాలా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిన తర్వాత ఏమైంది, ఇక కర్ణుడు గొప్పవాడు. అది ఎంత దారుణం అంటే ఇవాళ వీలైతే ఆ కథ కూడా తెలుసుకుందాము. కర్ణుడు ఎన్నోసార్లు ఓడిపోతాడు జీవితంలో. శాపాలు అవి పక్కన పెడేస్తే కర్ణుడు దుర్మార్గుడు కూడాను. సో ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? మనకేంటంటే తప్పు కథలు చిత్రీకరించడం వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందులు. కొన్ని కథలు మనకు నీతి తెలియజేయడానికి అందజేస్తారు. ఉదాహరణకి శ్రీకృష్ణ తులాభారం జరిగిందా లేదా పక్కన పెట్టితే అందులో ఒక మహోన్నతమైనటువంటి అర్థం ఉంది. ఏంటి, సత్యభామ తన అందం చూసుకొని తర్వాత భర్తను ఎంతసేపు కొంగున కట్టేసుకోవాలని, ఇది వాళ్ళకి తెలుసుకుంటాము. ఎప్పుడు కూడా కొంగున కట్టేసుకోవాలి భర్తని తన వెంట అని సాధింపులు, అలకలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. కానీ భక్తితో, ప్రేమతో, భక్తి అంటే మళ్ళా ఈ భక్తి కాదు, ప్రతిభక్తి అది కాదు నేను చెప్పేది, ప్రేమ. ఆ ప్రేమతో ఎవరినైనా లొంగ తీసుకోవచ్చు అని చెప్పి రుక్మిణి చూపిస్తుంది. అందువల్ల ఏమైంది, చివరికి తన పొగరంతా దిగుతుంది. దిగి తన దగ్గర ఉన్నటువంటి నగలతోటి అతన్ని సినిమా లోపల, అది నిజంగా జరగలేదు కానీ సినిమా లోపల ఏం చూపిస్తారు, అతను ఒక పక్కన కూర్చోబెడతారు, బంగారం నారదుడు కమ్ముతాడు. నారదుడు ఏం చేస్తాడు, బంగారం పెట్టమంటాడు, పెడితే ఆమె బంగారం వచ్చి పెడుతుంది. మళ్ళీ భర్తను కొనుక్కుందాం అనుకుంటుంది. ఎంత బంగారం పెట్టినా అది కాదు. 1 వారం నగలు, 7 వారాల నగలు, శమంతకమని ఇచ్చినటువంటి నగలు, ఆఖరికి అన్ని ఇచ్చేస్తుంది. తన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని ఇచ్చేస్తుంది. భర్త అప్పుడు తనకు బెంగ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నారదుడు ఏం చేస్తాడు, నేను ఇంకా ఆడుకుంటానని చెప్పేసి ఇతనితో నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి ఆమెకి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి, ఇతను నేను ఎట్లా చెప్తే అట్లా వింటాడు, ఇప్పుడు ఇతను నా బానిస, నువ్వు గనక అతనికి సమానమైనటువంటి బంగారం నాకు ఇవ్వలేదు, ఇతన్ని తీసుకుపోయి నేను అంగడి లోపల అమ్ముకుంటాను అని చెప్పి బయట అంగడికి తీసుకెళ్లి ఆ పాట, అంటే ఇదంతా కూడా తప్పు ఒప్పు కంటే కూడా ఒక చక్కటి సందేశం ఇచ్చింది, అవి ఓకే. కానీ దానవీర శూరకర్ణ ఎటువంటి సందేశం ఇచ్చింది?
ఇప్పుడు ఇందు లోపల ఈ సినిమా లోపల భలే మంచి చౌక బేరము అని చెప్పేసి అది అంటూ ఉంటే, అతను అలా వెళ్తూ ఉంటే, భార్య బాధపడుతూ ఉంటే, రామారావు అంటాడు అనమాట ఒక సమయం లోపల, కృష్ణుడి పాత్రధారి అతను ఇలా అంటాడు అనమాట, ఆవిడ చూస్తుంటే బాధిస్తుందయ్యా, ఎప్పుడు కూడా ఆ పొగరు, ఆ దర్పము, ఆ ఆనందముగా ఉన్న ఆమె ఇలా దీనంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అంటే, నారదుడు అంటాడు, బాబు నువ్వు ఇంకో కొద్దిసేపు అయినా నీ నటన కంటిన్యూ చేయాలి, నువ్వు ఇప్పుడు ఆమెను ఇంకో కొద్దిసేపు ఆమె లోపల మార్పు రావాలి అని అంటాడు. ఒక మాట చెప్తాడు, ఇది అందరూ కొద్దిగా జాగ్రత్తగా వినండి. అజ్ఞానం పోయింది, ఆమెకి ఇంకా జ్ఞానం రాలేదు. మళ్ళొకసారి చెప్తా, అజ్ఞానం పోయింది కానీ జ్ఞానం రాలేదు. మళ్ళొకసారి చెప్తా, అజ్ఞానం పోయింది కానీ జ్ఞానం రాలేదు. జ్ఞానం పోతే జ్ఞానం కదండి. కాదు, చాలా పవర్ఫుల్ గా ఉంది సార్, పవర్ఫుల్ స్టేట్మెంట్, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అవును, అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోయింది కానీ జ్ఞానం రాలేదు. ఇంకా తెలియాలి, ఏం చెయ్యాలి అనేది తెలియలేదు. ఇప్పుడు ఏంటంటే నేను చేస్తున్నది తప్పు అని తెలియడం ఒకటి, ఏం చెయ్యాలి, కరెక్ట్ అయితే ఏం చేయాలి అనేది ఒకటి. ఆ కరెక్ట్ అనేది ఏం చెయ్యాలి అనేటటువంటి దాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు ఆమెకి ఏమైతుంది, తను చేసింది తప్పు అని చెప్తుంది, తన దర్పంతో, తన దీంతోటి తన ఏదైతే భర్తని అమ్ముకుందో ఇది తప్పు అని చెప్పి తెలుస్తుంది. మరి ఇప్పుడు జ్ఞానం ఏంటి, భక్తురాలిని ఎవరినైతే నేను హింస పెట్టానో, బాధ పెట్టానో, ఆమె కాళ్ళు పట్టుకోవాలి అని చెప్పి తెలిసేది ఏదైతే ఉంటుందో దాన్ని జ్ఞానము అంటారు. ఆ జ్ఞానం రావాలి. సో ఇప్పుడు చూడండి, సినిమా చూస్తే మనకి ఏ విధమైనటువంటి ద్వేషం కలగదు. ఈ సినిమా చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా మంది, ఇప్పుడు నేను చెప్పిన సినిమా పేరు శ్రీకృష్ణ తులాభారం, చూసే ఉంటారు. చూడకపోతే తప్పకుండా చూడండి. ఆ సినిమాలో ఉన్నవన్నీ నిజం కాకపోయినా మీరు దాదాపుగా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారు. అందులో ఏ తప్పు కనిపించదు మనకు. అది ఎవరైనా వాళ్ళు రాసినా కూడా మనం పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే జనరల్ గా ఏమవుతుందంటే, కొంత భక్తితో రాయడంలో తప్పు లేదు, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భక్తితోటి తప్పు మాటలు రాసేసరికి ఏమవుతుందంటే దాన్ని పట్టుకుంటారు. నిజం చెప్పాలంటే మనది బహున్నతమైనటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటన్నింటినీ ఎలా సాధించాలి అని చెప్పేసి మనకు వేదాలు చెప్పాయి, మనకు పురాణాలు చెప్పాయి, మనకు తర్వాత రామాయణ మహాభారతాల లాంటి ఇతిహాసాలు లేదా కావ్యాలు మనకు తెలియజేశాయి. కానీ ఏమైంది, మనము వీటి లోపల మధ్యలో కొంతమంది వేళ్లు పెట్టేయడం వల్ల ఏమైంది, అత్యంత దారుణమైనటువంటి కథలు రాసేశారు, ఇష్టం వచ్చినట్టు కురిపించేసేశారు. నేను నిన్న చెప్పినట్టుగా రామాయణంలో అసలు ఉత్తరాఖండ లేదురా, దాన్ని ఇప్పుడు వ్యాసుడు కలిపిన ఉత్తరాఖండగా గీత ప్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి ముందు హిందువులలో సమైక్యత కల్పించాలి అని. దానివల్ల ఏమైపోయింది, ఉత్తరాఖండలోంచి జనాలకు ప్రశ్నలు అడుగుతున్నారు. వేరే మతం వాళ్ళు మనం అడిగే స్థాయికి దిగాము, మామూలు వాళ్ళు కూడా మనని రకరకాల ప్రశ్నలు అడగడానికి దిగుతున్నారు. సో అందువల్ల మనం గుర్తించాల్సింది ఏంటంటే, మన గ్రంథాలను మనము యథాతథంగా నేర్చుకోవాలి. యథాతథంగా నేర్చుకున్నప్పుడు మీరు జవాబులు చెప్పగలుగుతారు, మనము జవాబులు చెప్పగలుగుతాం. అవతల వాళ్ళకు జవాబులు చెప్పాలి అంటే, నెయ్యి దీపంలో నెయ్యి ఎంత వెయ్యాలి, నూనె దీపంలో నూనె ఎంత వెయ్యాలి, ఇది ఇటు చూస్తే మంచిదా, ఇటు చూస్తే మంచిదా, ఒక వత్తి వేస్తే మంచిదా, 2 వత్తులు వేస్తే మంచిదా, ఏది నా కష్టాలను ఎక్కువ హరిస్తుంది, ఏది నా పాపాలని, ఇవన్నీ మూర్ఖత్వాలు. ఒకసారి ఆలోచిద్దాం. శ్రీకృష్ణుడు మనం ఎప్పుడు చెప్పుకునే కథనే. శ్రీకృష్ణుడు అర్జునుడు పక్కనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు చేయమంటేనే అర్జునుడు యుద్ధం చేశాడు. అర్జునుడు ఏం తప్పు కాదు, ముందే అతను అర్జునుడు ఊహించాడు, తెలివైన వాడు ఊహించాడు, ఇంకా నేను చెయ్యను యుద్ధము మహానుభావ అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఏమైంది, శ్రీకృష్ణుడు బలవంత పెట్టడం వల్ల యుద్ధం చేశాడు. ఏమైంది, అర్జునుడు పిల్లల్ని పోగొట్టుకున్నాడు, మనవళ్ళని పోగొట్టుకున్నాడు, మామగారులను పోగొట్టుకున్నాడు, తండ్రులను పోగొట్టుకున్నాడు, తాతలను పోగొట్టుకున్నాడు, గురువు గారిని పోగొట్టుకున్నాడు. ఎక్కడ చూసినా కూడా విలపిస్తున్నటువంటి స్త్రీ జనం. కొందరు వేల మందికి వీళ్ళ డబ్బంతా తర్వాత 20-30 ఏళ్ల పాటు వీళ్ళు రాజ్యం చేసినంత కాలము కేవలం పిండాలు పెట్టడానికే సరిపోయింది. వాళ్ళ దగ్గర డబ్బే ఉండదు ఒక సమయంలో. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం లోపల మార్పు రావాలి. ఏంటంటే అర్జునుడు ఏ విధంగానైతే శ్రీకృష్ణుడిని నిందించలేదో, అదే విధంగా మనం పడ్డ కష్టాలకు భగవంతుడిని నిందించడం మానేయాలి. నిన్న ఒక మాట అన్నారు, నాకు అది రాత్రి నేను చెప్పే కదా, ఎంత బాధపడిపోయానో నేను, ఎంత కృషించిపోయానో. భగవంతుడే కదా ఇచ్చింది గృహస్థాశ్రమం అన్నారు. అంటే జీవితాంతం ఇంకా గృహస్థాశ్రమంలో ఉండమని చెప్పాడా భగవంతుడు? ఎంత నిన్న నాకు అప్పటి నుంచి అసలు మైండ్ లో లేదు. ఇదా మనం నేర్చుకుంటున్నది? పుట్టినప్పటి నుంచి గృహస్థాశ్రమమేనా మనది? కాదు కదా. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. కానీ మనం ఏం చేస్తున్నాము, కేవలము మన స్వార్థం వల్ల గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థంలోకి వెళ్లకుండా మళ్ళీ గృహస్థాశ్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఒక్కసారి ప్లీజ్ ఆలోచించండి, మనం చేస్తున్నది కరెక్టా?
ఆలోచించినప్పుడు ఏమైతుందంటే మనం తప్పు చేస్తున్నాము అని తెలిసినప్పుడే కదా, అజ్ఞానం పోతేనే కదా జ్ఞానం రావడానికి మనం దారి పెట్టినట్టు. ప్లీజ్ నా మాట అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా అండి? ప్లీజ్ రిక్వెస్ట్ ఇది. అర్థమైంది సార్. సారీ, అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుంది. ఓకే అండి. అజ్ఞానం పోతే జ్ఞానము రావడానికి ఒక దారి ఏర్పడుతుంది అంతే. ఓకే. ఎవరో గ్రూప్ లోపల ఫోటోలు పెడుతున్నారండి. దేవుడా, పద్మశ్రీ గారు ఫోటోలు పెడుతున్నారు. పిల్లలకి ఇవ్వకండి సెల్ ఫోన్స్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతిరోజు ఏదో ఒక డిస్టర్బెన్స్, లేట్ గా జాయిన్ అవుతారు, మళ్ళా ఈ గొడవలు. మన లోపల అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోతే జ్ఞానం వస్తుందని కాదు, అజ్ఞానం పోతే వెంటనే జ్ఞానం వచ్చేది. అజ్ఞానం పోయిన తర్వాత జ్ఞానం రావడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము జ్ఞాన మార్గం లోపల వెళ్ళి జ్ఞానాన్ని తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైతుంది, మనకు అసలు తెలియనే తెలియదు. ముందు మనం ఏం చేస్తున్నాము, జ్ఞానం. జై శ్రీకృష్ణ సార్, జై శ్రీకృష్ణ సార్. అంటే జ్ఞానం మనకి రావాలి, జ్ఞానం వైపు మనం వెళ్ళాలి అని అనుకోవడం కొంచెం అజ్ఞానం పోయినట్టు అంటారా? అలాగా అంతేనా దాని మీనింగ్? అంటే మనకు మనం తెలుసుకుంటాం మనకి జ్ఞానం కావాలి అని, జ్ఞానం కావాలి అని తెలుసుకుంటాము, కానీ ఏదో తెలియదు. అప్పుడు మనం ఒక అజ్ఞానం పోగొ. నేను చెప్తాను ఇప్పుడు, అంత కష్టపడకండి, చాలా సింపుల్ గా చెప్తాను. అజ్ఞానం అంటే ఏంటంటే తెలియని తరం, అమాయకత్వం. అజ్ఞానం పోవడం అంటే ఏంటి, ఇది పోవాలి ముందు. ఫస్ట్ ఏంటంటే మనకు ఈ పని తప్పు, ఈ పని ఒప్పు అనేటటువంటి తెలిస్తే చాలు, అజ్ఞానం పోయింది. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియాలి కదా, అది జ్ఞానం. ఉదాహరణకి నేను జీవితం లోపల ఇన్ని రోజులు సంసారమే శాశ్వతం అనుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసింది సంసారం శాశ్వతం కాదు. ఇది అజ్ఞానం పోవడం అన్నమాట. సరే, సంసారం శాశ్వతం కాదని తెలిసింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అది జ్ఞానం. ఉదాహరణకి గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? అజ్ఞానం అతను చూడగానే తెలిసాడు. ఏంది, అందరూ జనాలు చనిపోతున్నారు, అందరూ ముసలితనం వస్తుంది, అందరికి వ్యాధులు వస్తున్నాయి చూస్తాడు. చూడగానే అతనికి అజ్ఞానం పోయింది. ఏంటి, నేను ఇప్పటికీ ఇలాగే యవ్వనంతో ఉంటాను అని చెప్పేసి అనుకున్నాడు. కానీ బయట చూసేసరికి ఏమైంది, యవ్వనం లేదు, అందరూ ముసలి వాళ్ళు అయిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. అప్పుడు ఏమైతుంది, అజ్ఞానం పోయింది. మరి జ్ఞానం రావాలి కదా, అందుకోసం ఆయన ఏం చేశాడు, తపస్సు చేశాడు. తపస్సు చేసి జ్ఞానం తెచ్చుకున్నాడు. ఏంటి, ఈ దుఃఖాలకు కారణం ఏమిటి, ఈ దుఃఖాలకు కారణం కోరికలు అని చెప్పి తెలుసుకుని, అప్పుడు మొత్తం తెలుసుకున్న తర్వాత, తపస్సు చేసిన తర్వాత, అప్పుడు ఆయన మొట్టమొదటి ప్రవచనాన్ని సారనాథ్లో ఇస్తాడు. సారనాథ్లో ఇచ్చగానే అప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మొదటి ప్రవచనం ఇచ్చే వరకే, ఇచ్చిన తర్వాత ఇక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ఈయన కూడా డెవలప్ అవుతూ ఉంటాడు. అలా 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 వెళ్ళి ఈవెన్ తన సొంత ఇంటికి వెళ్ళి తన పిల్లల్ని కూడా భిక్ష లోపల అడిగి తెచ్చేసుకుంటాడు. ఎందుకంటే తన మార్గం కరెక్ట్ అని ఎప్పుడైతే నమ్మాడో అది. సో అదే విధంగా మన లోపల అజ్ఞానం పోవాలి. ఫస్ట్ అజ్ఞానం పోవాలంటే గృహస్థాశ్రమం శాశ్వతం అని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటంటే గృహస్థాశ్రమం శాశ్వతం కాదు, రేపు పొద్దున్న మనం ఉంటామా, గుర్తుంచుకోండి. రేపు పొద్దున్న మనం ఉంటామని గ్యారంటీ ఇవ్వగలరా? నేను నా రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్లి మా ఫ్రెండ్ డాక్టర్కి ఇచ్చాను. ఇచ్చి నేను ఎన్నాళ్ళు బతుకుతానో చెప్పండి అన్న. ఆయన నన్ను రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కానీ ఎన్నాళ్ళు బతుకుతావో నేను చెప్పలేను అన్నాడు. సో కాబట్టి ఎన్నాళ్ళు బతుకుతామో అనేది తెలియదు. మాట్లాడుతూ పడిపోయిన వాళ్ళు ఎంతమంది, హాస్పిటల్లో ఉండి రోగాలు బెడ్ల మీద ఉండి 10 సార్లు హాస్పిటల్కి వెళ్ళి కూడా ఇంకా బతికిన వాళ్ళు ఎంతమంది. చనిపోతారు అనుకున్న వాళ్ళు చనిపోరు అనుకున్న వాళ్ళు చనిపోతారు. నేను ఇందాక చెప్తుండే కదా, మా నిజామాబాద్ కి ఫౌండేషన్ గురించి వెళ్ళినప్పుడు సేమ్ నైట్ అందరితోని ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడి అంతా అయిపోయింది. 12ంటికి అందరు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే పడుకుందామని రూమ్ లో పడుకోబోతున్నాను, నాకు కాల్ వచ్చింది. ఏంటి అంటే మా నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని. మా నాన్నగారికి చిన్న డిసీజ్ కూడా లేదు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక పన్ను కూడా కదలడం లేదు. నాకు ఇప్పుడు ఒక పన్ను కదులుతుంది యాక్చువల్గా. ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నాకు టైం సరిపోక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం లేదు. మా నాన్నగారికి ఒక పన్ను కూడా కదలలేదు. 70 ఏళ్ల వయసులో ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఒక పన్ను కూడా కదలడం లేదు. ఆయన స్వర్గస్థులు అయిన రోజు బైక్ మీద రకరకాల ప్లేసెస్ కి వెళ్ళి తిరిగేసి కూడా వచ్చారు. ఇంటికి వచ్చి ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఐపీఎల్ మ్యాచెస్ చూస్తూ ఆయన 12 వరకు పడుకుని సడన్ గా ఇదయ్యారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్ లోపల అంతవరకు కూడా మా నాన్నగారికి స్పృహ ఉన్నది.
సో ఏమైంది, పూర్తి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నటువంటి మా నాన్నగారు అస్తమించారు. నేను అమెరికాలో ఉన్నప్పుడు మా నాన్నగారికి మా ఇంటికి ఫోన్ చేసి ఎప్పుడు అమ్మతోటి మాట్లాడుతుండేవాడిని. నేను ఎప్పటికీ అమ్మ 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 అమ్మ. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏమైతుందంటే జనరల్ గా చిన్న పిల్లలు ఎక్కువగా అమ్మకి అటాచ్ ఉంటారు. నేను లాస్ట్ అవడంతో ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ, చెప్పే కదా అక్కడికి ఎండలో వెళ్తున్నా కూడా అమ్మ చీరని ఇట్లా నెత్తి మీద పెట్టుకుని వెళ్తుండేవాడిని. సో అంతగా ఉండేవాడిని, అమ్మతోటే ఉండే. ఏ సినిమాలకు వెళ్ళినా అమ్మతోటే. ఆఖరికి నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా, నేను ఎంబీఏలో జాయిన్ అయినా అప్పుడు కూడా అమ్మతోటే తిరుగుతుండేవాడిని. వెళ్లే వాళ్ళం ఇద్దరం. ఎక్కడైనా ఆర్కెస్ట్రా ఉందంటే అమ్మ ఇక్కడ ఆర్కెస్ట్రా ఉంది అని చెప్పి స్కూటర్ ఎక్కించుకొని తీసుకెళ్లేవాడిని అమ్మని. అమ్మకి ఇంట్రెస్ట్ లేకపోయినా నా కోసం వచ్చేది. సో అట్లాగా నాకు అందరికంటే పెద్ద ఫ్రెండ్ మా అమ్మ. అలాంటిది ఎప్పుడు నాకు భయం ఏంటంటే మా అమ్మకి ఏమన్నా అవుతుందో అని చెప్పేసి భయంతో ఈవెన్ మా నాన్నని నేను బెదిరించేవాడిని ఫోన్ లోపల. నాన్న అమ్మని బాగా చూసుకో, అమ్మకి ఏమన్నా అయితే నిన్ను చూసుకో, గుర్తుంచుకో అని. మా నాన్నగారు మంచిగా రాయిలాగా గట్టిగా ఉండేవారు, శరీరము గట్టిగా ఉండేది, బాగా ఎనర్జీ, మంచి ఇది ఆరోగ్యవంతమైన శరీరము. అండ్ ఒక పన్ను కూడా కదలలేదు. మా నాన్నకు ఐసైట్ తప్ప ఏ ప్రాబ్లం లేదు. అలాంటిది ఉండి సడన్ గా ఒక్కసారి కార్డియాక్ అరెస్ట్. మరి ఏ ప్రాబ్లము లేదు, ఏ బెంగా లేదు. మా నాన్నగారు ఎలా అస్తమించారు. వేరాజ్ మా అమ్మ మా నాన్నగారు పోయాక ఇప్పుడు 18 ఏళ్ళుగా ఉంది. మా అమ్మ ఎన్నిసార్లు హాస్పిటల్లో జాయిన్ అయిందో. అంటే ఇక్కడ ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏంటంటే ప్రారంధం మనం మార్చలేం, కానీ సంకల్పం మనం మార్చుకోగలమా లేదా చూడండి. ఫేట్ ఎప్పటికీ మారదు. ఇదే మనకు సంపూర్ణ మహాభారతం తెలియజేస్తుంది. ఫేట్ మారదు. ఎందుకంటే ఫేట్ ఎంత దారుణమైనటువంటి ఫేటు. ఒక్కసారి గుర్తించండి, ధర్మరాజుకి రాజసూయ యాగం చేసినప్పుడు మనం ఏం తెలుసుకున్నాము, అలా వేలాది మంది లైన్లు కట్టేశారు గిఫ్ట్లు ఇవ్వడానికి. 4 దిశల్లోకి కూడా వీళ్ళందరూ అన్నదమ్ములందరూ వెళ్ళి బోల్డ్ అంతా కప్పని తీసుకొచ్చారు, డబ్బులు తీసుకొచ్చారు, అందరినీ సామంతులుగా చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు కట్టడానికి సిద్ధమై వచ్చారు. గిఫ్ట్లు ఇవ్వడానికి లైన్లు కట్టారు. లైన్లు కట్టి వాళ్ళందరూ తలలు ధర్మరాజు కాళ్ళ మీద పెడుతుంటే ధర్మరాజు కాళ్ళు ఆ కిరీటాల మీద ఉన్న రత్నాలతోటి ఎర్రగా మెరిసిపోతూ ఉండేవి. వాళ్ళందరూ తలలు పెట్టేవాళ్ళు ధర్మరాజు కాళ్ళకి, ధర్మరాజును పూజ చేసేవాళ్ళు. అటువంటి ధర్మరాజు సరిగ్గా ఇదైనా నెల రోజుల లోపల జూదం ఆడడం, అక్కడ మహారాణి లాగా ద్రౌపది వస్తుంది అంటే ఊర్లో వాళ్ళందరూ కూడా ద్రౌపది కోసం చూడడం, ఎదురుగా ఊరు చివరి నుంచే మొదలు, ఓయ్ ద్రౌపది వస్తుంది అని చెప్పేసి. అరే ఈమె నల్లగా ఉంటుంది అనుకున్నాము, లేదు ఈమె శరీర ఛాయ చాలా అందంగా ఉంది, ఇటువంటి అందగత్తె ప్రపంచంలోనే లేదు. ఆమె దర్పం, ఆమె స్టైలు, ఆమె అలంకరణ, ఆమె వస్త్రాలు, ఆమెకున్నటువంటి రాజసం, అవన్నీ చూస్తూ ఉంటే మనకు బాహుబలి అనుష్క ఎందుకు పనికిరాదు. అలా ఆమె అంత అందంగా వెళ్తూ ఉంటే ఊర్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఒకే ఒక్క రోజు లోపల వారి జీవితం ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. మన లోపల మార్పు రావాలి. మనకు సంపూర్ణ మహాభారతం ఏం చెప్తుంది అంటే మన లోపల మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అరణ్య పర్వంలో రావాలి. అది మనం నేర్చుకుంటున్న ఈ అరణ్య పర్వం ఇన్ని వారాలుగా. ఎందుకు అరణ్య పర్వం అన్నిట్లోకి పెద్దది. అండ్ ఇంకోటి ఎందుకు అరణ్య పర్వం లోపల ప్రతి నీతి, ప్రతి ధర్మము అరణ్య పర్వంలోనే తెలుస్తుంది మనకు. ఇప్పుడు వీళ్ళు ఏమైంది, ఓడిపోయారు, సభాపర్వంలో ఓడిపోయారు, జూదంలో ఓడిపోయారు. పాండవులందరికీ వస్త్రాపహరణం జరిగింది. ద్రౌపదికి లక్కీగా ఆమె బతికిపోయింది. పాపం ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు అందరికి చిన్న బట్టలు ఇచ్చేసి మొత్తం బట్టలు, నగలు అన్ని తీసి అక్కడ పెట్టమంటారు. చిన్న అంగవస్త్రాలు కట్టుకొని అలా నిలబడతారు సిగ్గుపడుతూ. సభ లోపల, అంత పెద్ద సభలో మహారాజులు, ప్రపంచమంతా కూడా గౌరవించిన మహారాజులు. ఇటు చూస్తే ద్రౌపదీదేవి మీద ప్రతి ఒక్కరికి అసూయ. కర్ణుడి భార్య, ఆఖరికి ధృతరాష్ట్రుడి భార్య గాంధారి కళ్ళు కూడా లేవు, వాళ్ళ ద్వారా వినింది. ఆమె తన కొడుకు చేసుకుంటే బాగుండని అనుకుంది, కానీ ఆమె కూడా అసహ్యం. ఆమెకు కూడా ద్రౌపదికి వస్త్రాపహరణ మంచిగా అయిందని. స్త్రీకి స్త్రీలే శత్రువు, పురుషులు శత్రువులా స్త్రీలకు స్త్రీలే శత్రువు. అంత దారుణమైనటువంటి ప్రవర్తన చూడండి ఒకసారి. ఘోరాతి ఘోరంగా ఆమెను సభలోకి తీసుకొచ్చి అందరి ముందు అవమానం చేస్తూ ఉంటే ఏం చేశారు? భీష్ముడు ఏం చేశాడు? ద్రోణుడు ఏం చేశాడు? వీళ్ళందరూ ఏం చేశారు? ఇంత చదువుకున్న వాళ్ళు, విదురుడు ధర్మస్వరూపుడు, ఆయన ఏం చేశాడు? ఆఖరికి ఎవరు కాదు, దుర్యోధనుడు తమ్ముడే అంటాడు వికర్ణుడు, అన్నా నువ్వు చేస్తున్నది తప్పు, మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తావు నువ్వు, ఆమె ప్రస్తావన తేవద్దు అని. కర్ణుడు ఏమంటాడు, ఆమెను తీసుకురా ముందు, గుంజుకొని రా అని. కర్ణుడికి ఎంత కోపమో ఆమె అంటే. ఇంకా మనము ఈ వారం అవ్వదు కానీ వచ్చే వారం చెప్పుకునే కథ లోపల మీకు తెలుస్తుంది. వాళ్ళు అరణ్యంలో వీళ్ళని ఎక్కిరిద్దామని వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు వాళ్ళది ఒకటే మాట,
ద్రౌపది ఇప్పుడు కాషాయ వస్త్రాలు కట్టుకొని చాలా ఇదిగా ఉంది. ఆమెను చూడాలి మనం. అట్లా ఆమెను అలా చూస్తే గానీ మనకు సంతోషం లేదు. నానా కష్టాలు పడుతున్న పాండవులను చూస్తే గానీ మనకు కళ్ళు చల్లారవు. పద వెళ్ళి మనం సతాయిద్దాం. మనం అందరం మంచిగా మన భార్యతోని మంచి డ్రెస్సులన్నీ వేసుకుని మనం అందరం చాలా సంతోషంగా అక్కడికి వెళ్దాం. ద్రౌపది వాళ్ళు, ధర్మరాజు వాళ్ళు కాళ్ళకి చెప్పులు లేక నానా కష్టాలు పడుతూ కృంగి కృషించిపోయి అన్నం సరిగ్గా దొరక్క మనల్ని చూసి కుల్లి కుల్లి చావాలి. ఇది కర్ణుడిచ్చే సలహా. వెళ్దాం పదండి అని చెప్పేసి తీసుకెళ్తాడు. అట్లాగా సో ఇదంతా ఏంటంటే మరి ఇలాంటి కర్ణుడిని మనకి ఎలా చూపించారు? దాన వీర శూర, ఇట్లా పైన కిందనేమో కర్ణ. అమ్మో, మళ్ళీ కల్కి సినిమా లోపల మళ్ళా కర్ణుడిని పెద్దగా చూపిస్తారు. ఇదంతా ఏమైంది? ఒక రాక్షసుడు గనక తప్పు చూపిస్తే మిగతా రాక్షసులందరూ వాడి మార్గాన్ని ఫాలో అవుతారు. అంతే. ఎవడో తప్పు చేశాడు, మిగతా వాళ్ళందరూ తప్పు. కానీ మరి అట్లా అని చెప్పి ఎన్టీఆర్ తీసిన సినిమాలు వేరే బాలేవా? మాయాబజార్ గాని ఇలాంటి సినిమాలు చూస్తే ఎంత బాగుంటుంది మనకు. సో కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరి చాలా కష్టపడ్డారు. అంటే జీవితం లోపల కష్టాలు అనేటటువంటివి ఎప్పుడు కూడా మనం సంతోషంగా స్వీకరించాలి. ధర్మరాజు స్వీకరిస్తాడు, వెళ్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? అప్పుడు అతడికి శక్తిని, అన్నదమ్ములేమో శక్తిని సేకరించుకుంటారు, ధర్మరాజు ఏమో జ్ఞానాన్ని సేకరించుకుంటాడు. దొరికినటువంటి వాళ్ళతో దొరికినట్టుగా ధర్మ విశేషాలు మాట్లాడుతూ ఉంటాడు, ధర్మాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. మరింత ధర్మాన్ని మనందరికీ కూడా ప్రచారం చేశాడు. ప్రతి ఒక్క ధర్మాన్ని తన అందరికీ తెలియజేశాడు. సో వీరందరిలో పరిణతి రావడానికి ఆ 12 ఏళ్ల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము పనికొచ్చింది. సో ఇప్పుడు మనకేంటి? మనము పొగరుపోవద్దు. పొగరు అయినప్పుడు ఒక ఏళ్ళనాటి శని వస్తుంది. ఆ ఏళ్ళనాటి శని వచ్చిన తర్వాత ఆ కష్టాలు అనుభవించినప్పుడు వీ షుడ్ హ్యావ్ దట్ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. ఆ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదైతే ఉందో అది జీవితంలో రాకపోతే ముందుకెళ్ళము. నా అంత మునగాడు లేడు, నేనే 3 మార్కాన్, నేనే 30 మార్కాన్ అని అనుకుంటాం కదా. బాబు అనుకోకు. దేవుడు ఒక్క క్షణం అటు నుంచి ఇటంటే చాలు, కాలం మొత్తం హరిస్తుంది. కాలో దురతిక్రమ, కాలాన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు. అత్యంత దుర్మార్గమైనటువంటిది కాలం. ఇది మనకు మహాభారతం తెలియజేస్తుంది. ఆ అరణ్య పర్వంలో ఎన్ని యాత్రలు చేశాడు ఆయన, ఎన్ని రకాల పాపాలు పోగొట్టుకున్నాడు, ఎన్ని రకాల కొత్త పుణ్యాలు సాధించాడు, ఎంత పరిణతి సాధించాడు, ఎన్ని నదులను దర్శించాడు. ఆయన రాజుగా ఉంటే ఇవన్నీ సాధ్యపడేవా? కాబట్టి ఏంటంటే మనకు వచ్చినటువంటి కష్ట సమయాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే సంతోషంగా తీసుకొని దాన్ని ఒక సరైన ఫోకస్ లోకి తీసుకోవాలి అని చెప్పి మనకు అరణ్య పర్వం చెప్తుంది. ప్లీజ్ అందరూ ఈ పాయింట్ ని గుర్తుంచుకోండి. మనకు కష్టం వచ్చినప్పుడు మనం మరింత గట్టిపడాలి. కష్టం వచ్చినప్పుడే వాడేమంటాడు? హెన్నా వాడు, అది ఆ పాట నేను మర్చిపోయాను. రంగులాతి హై హిన్నా పత్తర్ పే పిస్ జానే కే బాద్ అని ఒక ఇది ఉంది. ఆ హెన్నా రంగు ఎలా ఇస్తుంది? రాయి మీద బాగా రుద్దిన తర్వాత ఇస్తుంది. అయ్యో నన్ను ఇంత కుళ్ళబొడిచావు అంటుందా అనదు. అంత కుళ్ళబొడుస్తూనే అందులో ఉన్నటువంటి అసలు గొప్ప శక్తి బయటకు వచ్చింది. సో మనలోంచి మనం కష్టం వచ్చినప్పుడు గొప్ప శక్తి రావాలి అని చెప్పేసి మార్కండేయుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, కాబట్టి నువ్వు కష్టాలు పడుతున్నందుకు బాధపడకయ్యా. నువ్వు విన్నావు, గత వారం విన్నావు. ఏమని విన్నావు అంటే మనం గత వారం విన్నాము, అప్పుడే విన్నాడు. ఇందాక విన్నావు కదా ఓ ధర్మరాజా, ధర్మవ్యాధుడు కౌశికుడు కథ విన్నావు కదా. ధర్మం అంతా కూడా తెలుసుకున్నావా? అంతా అర్థమైందా? ఇంకా నీకేమన్నా డౌట్స్ ఉంటే అడుగు అని చెప్పేసి అంటున్నాడు. సారీ, ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, నేను కథలో ముందుకెళ్దాం. అరణ్య పర్వంలో తర్వాత కథలోకి వెళ్లే ముందు ప్రశ్న. జయ శ్రీకృష్ణ సార్. యాక్చువల్లీ కరుణుడి గురించి మీరు చెప్తున్నారు కదా, నిజంగా ఇప్పుడు దాకా తెలియదు సార్. ఇన్నాళ్ళు అయ్యో పాపం జాలి ఉండేది కరుణుడి మీద. అంటే పాపం వాడికి అన్యాయం జరిగిపోయింది, ఏదో ఇలాగా నిజంగా దానవీరశూర కరుణ అనుకునేవాడు. మీ ద్వారా విన్నాకే యాక్చువల్ క్యారెక్టర్ ఏంటి అన్నది కరుణుది తెలిసింది సార్. అది అంటే అంత డ్రాస్టిక్ ఇది, అంటే అంత ఆపోజిట్ క్యారెక్టర్ ని డిపిక్ట్ చేసి చూపించారంటే మూవీస్ లోని, అది మరి ఇట్ ఈస్ లైక్ మన తప్పు తావ పట్టిస్తున్నట్టే కదా సార్. అండ్ ఇంకోటి తెలుసా, రామాయణంలో కూడా ఎన్ని రకాల ప్రశ్నలు మనకు జనాలు అడుగుతూ ఉంటారు తెలుసా. ఎంత బాధ అనిపిస్తుందో. ఒక పెద్ద ఆయన కూతురు పేరు చెప్పుకొని నాకు పంపించాడు. మా కూతురు ఒక ప్రశ్న అడుగుతోంది, ఇట్లా రాముడు సీతాదేవిని ఆయన వాల్మీకి రామాయణంది ఒక శ్లోకాన్ని చూపిస్తూ నాకు పంపించాడు అనమాట. అందులో ఏముందంటే, నేను నిన్ను రాజుని,
నేను నిన్ను రక్షించడం నా బాధ్యత కాబట్టి రక్షించాను. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావో వెళ్ళి ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో వార్తలు చూస్తున్నారండి. ధనలక్ష్మి గారు, మల్లాది ధనలక్ష్మి గారు. లక్ష్మి గారు మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు నాకు చెప్పండి, నేను డిలీట్ చేసేస్తాను, గ్రూప్ లోంచి తీసేస్తాను. ఎవరు చెప్పండి. చాలా తప్పు, చాలా తప్పు. ఇప్పుడు పెట్టుకున్నారు సార్, ఇప్పుడు మ్యూట్ లో కాదు. వార్తలు వినాలనుకున్నప్పుడు వార్తలే వినాలి. అన్నం తినాలి అనుకున్నప్పుడు అన్నమే తినాలి. ప్రవచనం అటెండ్ అవ్వాలి అన్నప్పుడు కేవలం ప్రవచనమే వినాలి కదా. శ్రద్ధ లేని వాడు ఏదే అంటున్నాను, ఇన్ని పాపాలు, ఇంత అజ్ఞానము, ఇంత అవిద్య. కానీ నేను మంచిదాన్ని అంటే ఎంత తప్పు మాట చెప్పండి. ఎన్నోసార్లు చాలా మంది వాళ్ళు పెట్టుకుంటారు సార్, ఇంట్లో వేరే వాళ్ళు పెట్టుకొని ఉంటారు. వీళ్ళు ఒకవేళ ఇదే వింటా ఉన్నా గానీ కరెక్టేనండి. మ్యూట్ లో పెట్టుకోవాల్సిన బాధ్యత లేదంటారా? మాట్లాడాలనుకున్నప్పుడు తప్పక అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవచ్చు. కానీ మ్యూట్ లో పెట్టుకోవడం ఇది కదా. మ్యూట్ లో పెట్టుకోవాలి, ఎవరిది వారు మ్యూట్ లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ కథలు మనకు అన్ని కూడా ఒక మహోన్నతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నాయి. ధర్మరాజు అంటున్నాడు అనమాట, చాలా అద్భుతమైన కథలు చెప్పారు, నాకు ఇంకా ఏ ప్రాబ్లము లేదు మహాన్ భావ, నీ దయ వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అయితే కొన్ని మామూలు క్వశ్చన్స్ ఉన్నాయి, అడగనా అంటాడు. అంటే సరే అడుగు, ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, అగ్నిదేవుడు ఏదో బాగా తపస్సు చేశారట, తర్వాత చాలా మంది అగ్నులు ఉన్నారట, నిజమేనా అంటారు. యాక్చువల్ గా ఇవి చాలా పెద్ద కథలు. నేను మీకు చాలా సంక్షిప్తంగా ఎంత వీలైతే అంత చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తా, లేకపోతే నిద్ర వచ్చే అవకాశం ఉంది. ఇతను అంటాడు అనమాట, నిజమే, నువ్వు విన్నటువంటిది అగ్నిదేవుడు గురించి విన్నటువంటి కథలు నిజమే. అగ్నిదేవుడు ఏంటంటే రకరకాల హోమ ద్రవ్యాలు అవి వేసుకుంటాడు. ఆ అగ్ని లోపల వాళ్ళు ఇచ్చినటువంటి హవిస్సులన్నీ తీసుకెళ్లి మిగతా దేవతలందరికీ అందిస్తూ ఉంటాడు. ఇది నువ్వు విన్నటువంటిది నిజమే. అయితే ఆయనకు చాలా రోజుల పాటు ఒకే పని చేసి చాలా విసుగొచ్చింది, చాలా బోర్ అనిపించింది. ఇక ఇది పని కాదని చెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అడవిలోకి వెళ్ళి తపస్సు చేసిన తర్వాత ఏమైంది, ఆయనకి చాలా రోజుల పాటు తపస్సులో ఉన్నాడు. తపస్సులో ఉన్న తర్వాత సడన్ గా జ్ఞాపకం వచ్చింది, అయ్యో ఇప్పుడు నేను లేకపోతే యజ్ఞం చేస్తున్న వాళ్ళ హవిస్సులన్నీ ఎవరిస్తున్నారు, దేవతలకు మనం ఏవో అర్పిస్తాం, అవి అగ్నిదేవుడు తీసుకెళ్లి ఇవ్వాలి. అయ్యయ్యో నేను లేను కదా, వీళ్ళందరూ ఎక్కడ ఇస్తున్నారని చెప్పి పాపం వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి చూసేసరికి ఏమైంది, అక్కడికి ఆల్రెడీ ఈయన లేకపోయేసరికి ఈయన డ్యూటీ లోపల అంగిరసుని పెడతారు. అంగిరసుని పెట్టేసరికి, అంగిరసుడు అంటే ఎవరు, బ్రహ్మదేవుడి యొక్క పుత్రి అంగిరసుడు వీళ్ళని చెప్తారు కదా, అంగిరసుని పెడతారు. పెట్టేసరికి ఈయనంటాడు, ఓకే అంగిరసుడు ఉన్నాడు కదా పర్వాలేదులే అని చెప్తే, అప్పుడు అంగిరసుడు అంటాడు, అయ్యయ్యో అట్లా నాకు అయ్యా బాబు, నువ్వు లేవని నన్ను టెంపరీగా డ్యూటీలో పెట్టారు అంతే, నువ్వు వచ్చి చెయ్యి అంటే, అలా కుదరదు అంటే, లేదు నన్ను నీ కొడుకుగా భావించు అని చెప్పి అప్పుడు అగ్నిదేవుడిని అంగీరసుడు అంటాడు అనమాట, నువ్వు నా తండ్రి లాంటి వాడివి అనుకో, నువ్వే చెయ్యి అని చెప్పాడు. ఆ విధంగా అగ్నిదేవుడికి కుమారుడుగా అంగీరసుడు అగ్ని యొక్క డ్యూటీ చేశాడు. ఆ విధంగా ఇప్పుడు నీకు 2 అగ్నులు వచ్చారా అంటాడు. వచ్చారంటే ఇది కాక ఇంకా 100 మంది అగ్నులు ఉన్నాయా అని చెప్పేసి, ఈ అంగీరసుడికి చాలా మంది భార్యలు ఉంటారు, మళ్ళీ వాళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళందరూ కూడా అగ్ని రూపంలోకి వస్తారు. ఇక వీళ్ళ వంశము, వీళ్ళ చరిత్రలు ఇవన్నీ కూడా చెప్తారు అనమాట. చెప్పి మళ్ళీ వీళ్ళందరి లోపల నిష్కృతి అనేటటువంటి ఒక అగ్ని ఉంటాడు. ఆ నిష్కృతి అనేటటువంటి వాడు, నిష్కృతి ఏమన్నా తప్పు పనులు చేసినప్పుడు వాటికి మనకు పాపాలు పోగొట్టుకోవడానికి ఈ నిష్కృతి అనే అగ్నిని ఉపయోగిస్తారు. సో ఆ విధంగా వాళ్ళ వంశంలోనే ఇంకా చాలా మంది అగ్ని రూపం లోపల వచ్చారు. ఇది కాక కశ్యపుడు, తర్వాత వశిష్ఠుడు, తర్వాత ప్రాణుడు, అంగీరసుడు, చవనుడు, ఈ 5గురు కూడా ఏం చేశారంటే వాళ్ళ తపశక్తిని ఉపయోగించి మరొక అగ్నిదేవుడిని పుట్టించారయ్యా. అతని పేరు పంచజన్యుడు. ఇది మనకి ఎట్లయితే విష్ణుమూర్తి పాంచజన్యము ఉందో అలాగా ఆ పాంచజన్యం అనమాట. అతను కూడా గొప్ప అగ్ని. అతడు కూడా ఎన్నో వేల సంవత్సరాలు అవి తపస్సు చేశారు. అతని తపస్సులోంచి అసలు చాలా శక్తి వచ్చింది. సో ఈ విధంగా అతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది అగ్నులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళందరూ కూడా అగ్నులుగా తయారయ్యారు. ఇలా అగ్నులు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అనేవాళ్ళు కాదు. చివరికి ఇది లోపల ఒక ఆపుడు అనేటటువంటి ఒక అగ్ని ఉన్నాడు. ఆ అగ్నికి ఒక కుమారుడు పుడతాడు. అతని పేరు కూడా అగ్నిదేవుడే. ఇతను కూడా చాలా రోజులు మొదటి అగ్నిలాగా ఇతను కూడా చాలా రోజుల పాటు అలసిపోయి, ఇక ఈ అగ్ని కార్యాలు నేను చెయ్యను, నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటాను అని అనుకుని తన దగ్గర అథర్వుడు అని ఒక ఆయన ఉంటాడు అనమాట. అథర్వుడికి అప్పచెప్పేసి డ్యూటీస్ అన్ని వెళ్ళిపోతాడు. అప్పుడు అథర్వుడు ఎక్కడున్నాడో తెలియదు. అయితే నీళ్లలో పోయి తపస్సు చేసుకొని దాక్కుంటూ ఉంటాడు. ఈ చేపలకు పోయి ఏం చేస్తాయంటే, మా దగ్గర అథర్వుడు ఉన్న ఈయన అగ్నిదేవుడు ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి అగ్నిదేవుడు కాదు అథర్వుడు అని చెప్పి చెప్తాయన్నమాట. చెప్పగానే ఈయనకు కోపం వస్తుంది అగ్నిదేవుడికి. మీరు వద్దంటే నా సీక్రెట్ రివీల్ చేశారు కదా, మీ చేపలు
పర్మనెంట్ గా మా మనుషులకు ఆహారం అయిపోదురుగాక అని చెప్పేసి శాపం పెడతాడు అనమాట. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఇతడు మాత్రం ఇంకా బయటకు వచ్చే ఇష్టపడాడు. అతను కూడా కంటిన్యూ చేస్తున్నాడు కదా, అతనే కంటిన్యూ చేయని అని చెప్పేసి ఇక తను దేహాన్ని చాలిస్తాడు. ఆ చాలించినప్పుడు అతని శరీరం నుంచి రకరకాల ధాతువులు, మన భూమి లోపల ఇప్పుడు ఏవైతే ధాతువులు ఉన్నాయో, చంద్రుడి ద్వారా ఏవైతే ధాతువులు యాక్టివేట్ అవుతాయో, ధాతువులు అంటే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయ్యేవి ఏవైతే ఉన్నాయో ఆయన దగ్గర నుంచి ఏర్పడినవే. సో ఈ విధంగా తను చేయవలసినటువంటి ప్రతి పని కూడా అగ్నిదేవుడు చేశారు. సో అధర్వుడు మాత్రము ఇంకా అగ్నిదేవుడు లేడు కాబట్టి చాలా రోజుల పాటు తనే అగ్ని కార్యాలను చేశాడు. ఇట్లా చాలా మంది ఉన్నారయ్యా అగ్నిదేవుళ్ళు, నీకు అగ్నిదేవుడు వృత్తాంతం ఎంత అని చెప్పాలి, అది అనంతము అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ధర్మరాజు అదే అంటాడు, అదేనండి మేము ప్రతిరోజు అగ్ని కార్యం చేస్తుంటే అందరు అంటున్నారు అగ్ని అనే రూపాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. కొన్ని రోజులు ఆయన నీళ్ళలో తపస్సు చేసుకున్నాడు అంటారు, కొన్ని రోజులు భూమి మీద తపస్సు చేశారంటారు. ఈ కథ ఏంటో నాకు తెలియదు, అందుకోసం అడిగానంటే చాలా మంచిది అడిగావు. ఇంకో కథ కూడా చెప్తాను నీకు, విను. కుమారస్వామి తెలుసు కదా అంటే, అవును శివుని పుత్రుడు అంటే, ఆహా కాదు ఆయన అగ్నిదేవుడు పుత్రుడు అంటాడు. అనగా నేను షాక్ అవుతాడు, ఇదేంటి మేము విన్నది వేరు మీరు చెప్పేది వేరు అంటే, అవునయ్యా కుమారస్వామి ఇంకో పెద్ద కథ ఉంది. ఒకసారి ఇంద్రుడు రాక్షసుల చేతుల్లో ఓడిపోయి బాధపడదు, ఎలాగా నేను ఏం చేయాలి అని చెప్పి బాధపడుతున్న టైంలో నన్ను రక్షించండి రక్షించండి అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ దేవసేన అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె చెప్తుంది అనమాట, ఇగో నన్ను కేశి అనేటటువంటి రాక్షసుడు బాధ పెడుతున్నాడు, మేము ఇద్దరం ఉన్నాము, నా పేరు దేవసేన, మా అక్క పేరు దైత్యసేన. మా అక్కకు కేశి అనే రాక్షసుడు ఇష్టము కాబట్టి వాడితో పాటు వెళ్ళిపోయింది, కానీ నాకు కేశి అనే రాక్షసుడు ఇష్టం లేదు, వాడు నన్ను కూడా బలవంతంగా గుంజుకుపోదలుచున్నాడు, అందుకోసం నేను వెళ్ళలేదు అంటే ఇంద్రుడు వజ్రాయుధంతో వాడిని కేశి అనేవాడిని కొట్టి వెళ్ళగొట్టేస్తాడు. వాడు వెళ్ళిపోతాడు, అక్కడికి పారిపోతాడు. అప్పుడు ఏమంటుంది, నాకు ఒక మంచి వరుడు కావాలి, నాకు తెలిసిన నా జాతకం ప్రకారము ప్రపంచాన్ని జయించేటటువంటి అత్యంత గొప్ప వ్యక్తి, పరాక్రమవంతుడు, కీర్తిమంతుడు నాకు భర్త అవుతాడు అని చెప్పేసి మాకు తెలిసింది అని. అప్పుడు ఈయన ఆలోచిస్తాడు, నిజమే కదా అలాంటిది నేను వెతుకుతాను నీకు మంచి వరుణ్ణి అని. ఇలా గాల్లో చూస్తాడు. చూసేసరికి ఏమవుతుంది, అదే రోజు అమావాస్య. అదే రోజు నాడు ఏమవుతుంది, సూర్యుడు చంద్రుడు ఒకే లైన్ లో కనిపిస్తున్నారు, ఒకే రాశి లోపల, ఒకే రాశిలో ఇలా తిరుగుతూ ఉంటారు కదా, ఒకే రాశిలో వచ్చినటువంటి సమయం అన్నమాట. అప్పుడు అంటాడు, ఇదే సమయంలో అగ్నిదేవుడు కూడా ఈ రాశిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి నువ్వు అగ్నిదేవుడికి పుట్టేటటువంటి కొడుకు నీకు తప్పకుండా నీకు భర్తగా అవుతాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఆమె సంతోషపడిపోతుంది. సంతోషపడిన తర్వాత ఏమవుతుంది, ఇదే సమయం లోపల ఈ సప్త ఋషులు ఎవరైతే ఉంటారో, వశిష్ఠుడు వాళ్ళు వీళ్ళు గ్యాంగ్, వాళ్ళందరూ తపస్సు కాదు అగ్ని కార్యం చేస్తూ ఉంటారు. ఆ అగ్ని కార్యం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అగ్నిదేవుడు వారందరి దగ్గర హవిస్సులు తీసుకుంటాడు. వెళ్తూ వెళ్తూ అతను ఏం చేస్తాడు, ఇలా చూసేసరికి అగ్నిదేవుడు ఎదురుగా ఈ సప్త ఋషుల యొక్క భార్యలు కనిపిస్తారు. కనిపించగానే అతనికి చాలా ఇష్టం అనిపిస్తుంది వాళ్ళంటే. అనిపించిన తర్వాత మరి ఎలాగా వారితోని తనకు సంభోగం కలగాలి అని అనిపిస్తుంది అతనికి. అప్పుడు ఏమవుతుందంటే అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి దాన్ని గుర్తించి ఈ 6 రూపాలలో, ఇది మనం వినాయక చవితి కథలో విన్నటువంటి కథకి లూజ్లీ బేస్డ్, సో బహుశా ఇందులోంచే వచ్చిందేమో, మరి అది కూడా నాకు తెలియదు. సో ఇది మనం విన్నటువంటి అసలు కుమారస్వామి కథకు టోటలీ డిఫరెంట్ కథ అనమాట. సంపూర్ణ మహాభారతంలో ఉన్నటువంటి ఈ కుమారస్వామి కథలో ఇప్పుడు ఏమవుతుంది, ఈవిడనే ఆ 6 ఆడవాళ్ల రూపం లోపల తనే భర్తతోని కలిసి ఉంటుంది అనమాట. సో అప్పుడు వారు పుట్టినటువంటి వాడు ఈ కుమారస్వామి 6 ముఖాలతోని పుట్టినటువంటి వాడు అని. అయితే అరుంధతి రూపం మాత్రం ఆమె ధరించలేకపోతుంది. మిగతా సప్త ఋషులలో 6 భార్యల రూపం తను ధరిస్తుంది. 7వ వాడైనటువంటి వశిష్ఠుడి భార్య అయిన అరుంధతి, ఆమె పూర్తి పతివ్రత కాబట్టి ఆమెని డూప్లికేషన్ కూడా చేయడం వీలవలేదు, క్లోనింగ్ కూడా చేయడం వీలవక ఉంటుంది. అప్పుడు అలా పుట్టినటువంటి కుమారస్వామి పుట్టడంతో ఇంకా అసలు ఇక ఎలా అంటే మహా శక్తివంతుడుగా అవుతాడు. ఈ శివుడు యొక్క బాణం ఏదైతే ఉంటుందో, ఏ బాణంతోనైతే ఆయన త్రిపురా సంహారం చేశాడో ఆ బాణాన్ని పుట్టడమే ఇట్లా లేపేస్తాడనమాట విల్లు. ఇక ఆ శబ్దానికి దానికి అందరూ భయపడిపోతూ ఉంటారు, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఈ 6 ఎవరైతే ఋషుల యొక్క భార్యలు ఉన్నారో వాళ్ళు అగ్నిదేవుడితో కలిశారు, అందువల్ల ఈ ఘోరం జరిగిపోతుంది అని. వాళ్ళందరూ లవోదివో మొత్తుకుంటారు, వీళ్ళు వదిలేస్తారు, భార్యలను వదిలేస్తారు. వదిలేయగానే అప్పుడు అగ్నిదేవి భార్య స్వాహాదేవి వెళ్ళి నిజం చెప్తుంది అనమాట. నిజం చెప్పినప్పుడు ఇక వాళ్ళు పెద్దగా నమ్మరు. ఈ సమయం లోపల విశ్వామిత్రుడు అని ఎందుకంటాం మనము, విశ్వానికి మిత్రుడు, ఆయన వెళ్ళి ఈ బేబీ బాయ్ ఎవరైతే ఉన్నాడో కుమారస్వామి, అతనికి చక్కగా జాతక కర్మలు అంటే పుట్టినప్పుడు చేసేటటువంటి కర్మలు అవి ఇవి అన్ని చేస్తారు. అందుకే కుమారస్వామికి విశ్వామిత్రుడు బాగా ఇష్టమని మనము కథలలో వాటిలో కూడా చదువుకొని ఉంటాం అనమాట. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడు చూస్తాడు. ఇంద్రుడు చూసి అమ్మో ఇతను నాకేమన్నా ప్రమాదం కలిగిస్తాడేమో అని ఇంద్రుడు ఎందుకైనా మంచిది ఇతని శక్తి, ఇదంతా ఇప్పుడు పుట్టిన 4-5 రోజులకే.
5వ రోజును శ్రీ పంచమి అంటాము, 6వ రోజు నాడు సుబ్రహ్మణ్య షష్ఠి అంటాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనము ఈ దేవసేన వివాహం జరిగిన రోజు అన్నమాట. సో గుర్తుంచుకోండి, జస్ట్ 5-6 రోజులలోనే బాగా ఎదిగిపోయినటువంటి వాడు కుమారస్వామి అన్నమాట. సరే అప్పుడు ఏమవుతుంది, ఇంకా వాళ్ళు ఈ కుమారస్వామి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వజ్రాయుధముతో కొట్టబోతాడు. కొట్టబోతే ఇతని శరీరం నుంచి ఇంకొక రూపం ఉన్నవాడు పుడతాడు, కుమారస్వామి రూపమే ఉన్నవాడు. అతని పేరు విశాఖుడు అన్నమాట. పుట్టగానే భయపడిపోతాడు ఇంద్రుడు. అబ్బో, ఇలా నేను కొట్టినా కొద్ది ఇంకొక కుమారస్వామి వస్తే ఎట్లా అని. ఆ విధంగా కుమారస్వామి అనేక రూపాలలో మనకు కనిపిస్తూ ఉంటాడు ధర్మరాజా అంటాడు. అనగానే ధర్మరాజు షాక్ అవుతాడు, అంత శక్తివంతుడా అంటే. అందుకే కుమారస్వామిది సెపరేట్ మతం ఉన్నది, స్కాంద మతం అని చెప్పి. మనకు 6 మతాలు ఉన్నాయి, అందరికీ తెలుసు కదా. విష్ణుమూర్తిని పూజించే వాళ్ళని వైష్ణవులు అంటారు, శివుణ్ణి పూజించే వాళ్ళని శైవులు అంటారు, సూర్యుడిని పూజించే వాళ్ళని సౌరులు అంటారు, గణపతిని పూజించే వాళ్ళని గాణపత్యులు అంటారు, అమ్మవారిని పూజించే వాళ్ళని శాక్తేయులు అంటారు, కుమారస్వామిని పూజించే వాళ్ళని కౌమారులు లేదా స్కాందులు అంటారు. సో కుమారస్వామి యొక్క అవతారాలు ఎన్నున్నాయంటే, కుమారస్వామి కథలు ఎన్నున్నాయంటే ఆయన పేరు మీద పురాణాలే ఉన్నాయి. అతడు ఒక పెద్ద దేవుడు. దాన్ని మతాలుగా ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమందో. ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్ళారంటే ఎన్ని ఆలయాలు, ప్రతి ఊరు లోపల కుమారస్వామి ఆలయాలు కంపల్సరీ అని చెప్పగానే ఈయన చాలా సంతోషం పెట్టాడు. అప్పుడు దేవేంద్రుడు కూడా ఇతని శక్తికి ఇది చేసి, దాన్ని నువ్వే వచ్చేసి ఇంద్రుడిలాగా ఉండు అంటే, లేదు నువ్వు ఇంద్రుడిలాగా బాగా చేస్తున్నావు, నేను సైన్యాధిపతిలాగా ఉంటానని చెప్పేసి ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది, మరి ఈ 6 భార్యలు ఎవరైతే వదిలేశారో, ఇక అగ్నిదేవుడి యొక్క అభండాలు ఏవైతే జరిగాయో, వాళ్ళు వచ్చి మరి మాకేదన్నా ఒక చక్కటి స్థానాన్ని కల్పించు అంటే, అభిజిత్ లగ్నం కోసం ఏదైతే ఉందో అక్కడ మనం ఆ ప్లేస్ ఇప్పుడు ఖాళీగా ఉంది, అయితే ఆ రోహిణి పక్కన మీ అందరికీ కూడా ఒక నక్షత్ర సమూహంగా మీకు ప్లేస్ ఇస్తాను అని చెప్పి, కృత్తిక అని చెప్పేసి వాళ్ళందరికీ వరం ఇస్తారనమాట. ఇవన్నీ కూడా కుమారస్వామి చేసినటువంటి అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి, నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇంతలోకి కుమారస్వామికి అప్పుడు దేవసేనని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఇది 6వ రోజు అన్నమాట. 5వ రోజేమో మొత్తం ప్రపంచాన్ని జయించేసేసాడు శ్రీ పంచమి. 6వ రోజు నాడు దేవసేనని పెళ్లి చేసుకున్నాడు అనమాట. స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి అని మనం ఏదైతే అంటామో అది. సరే ఈ సమయం లోపల ఏమవుతుందంటే, ఇంకా వీళ్ళు శివుడు వస్తాడు. శివుడు రాగానే, బాబు ఇతనే నీ తండ్రి అని అంటే, ఇతనేంటి నాకు తండ్రి ఏంటి, నాకు అగ్నిదేవుడు కదా అంటే, కాదు, శివ పార్వతులు వాళ్ళ శక్తులని అగ్నిదేవుడు స్వాహాదేవి లోపల పెట్టారు. అందువల్ల నువ్వు అసలు వీళ్ళిద్దరికి పుట్టినటువంటి వాడివి. అగ్నిదేవుణ్ణే ఒక్కొక్కసారి రుద్ర అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి నువ్వు యాక్చువల్ గా వాళ్ళ పుత్రుడివి అని చెప్పేసి చెప్తారు. చాలా సంతోషపడతాడు. ఇక అప్పటి నుంచి అతడు తల్లిదండ్రులుగా శివపార్వతులను పూజిస్తూ ఉంటాడు అన్నమాట. సరే ఇదైన తర్వాత స్వాహాదేవి వస్తుంది. స్వాహాదేవి వచ్చి అంటుంది, అంత బానే ఉంది, మా హస్బెండ్ చూడు నన్ను ప్రేమించడం లేదు, వేరే అమ్మాయిల వెనకాల పడుతున్నాడు, ఏం చేయమంటావు అనగానే, అప్పుడు అట్లా కాదని చెప్పేసి, నిన్ను అగ్నిదేవుడు మర్చిపోకుండా ఉండాలంటే అన్ని యజ్ఞాలలో స్వాహ, ఇది వేస్తే స్వాహ, అది వేస్తే స్వాహ అని చెప్పేసి అంటారు. ఇక నిన్ను మర్చిపోయే అవకాశం లేదు. ఆ విధంగా అగ్నిదేవుడితో పాటే స్వాహ అంటుంటాం కాబట్టి అగ్నిదేవుడు స్వాహాదేవి ఒకే దగ్గర ఉంటారమ్మా, ఇంకా నువ్వు బెంగపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే ఇంతలోకే మహిషాసుర మర్దనం. ఈ మహిషాసుర మర్దనం మనకేమో అమ్మవారు చేసినట్టుగా ఒక పురాణంలో ఉంది. సరే ఏది ఏమైనా ఇక్కడ ఏంటంటే, ఆ మహిషాసురుడు అత్యంత ఘోరంగా మాయా యుద్ధం చేస్తూ ఉంటే, ఈవెన్ శివుడు తను సంహరించే శక్తి ఉన్నప్పటికీ కూడా శివుడు సంహరించాడు. అంతకు ముందే కుమారస్వామిని చూసి దేవతలు వాళ్ళు వీళ్ళు చాలా సంతోషపడతారు. శివుడిని స్కందుడు అడుగుతాడు, నేనేం చేయాలి నాన్నగారు అంటే, మేము పిలిచినప్పుడు రా చాలు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సరే అని చెప్పి స్కందుడు వెళ్తే, ఒకరోజు మహిషాసురుడు వచ్చి దేవతల పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు అది చూసినటువంటి పరమశివుడు తన రథాన్ని తీసి పడేస్తున్నా కూడా తనేమన్నాడు, తను సంహరించే శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ మహిషాసురుడి మథనం అనేటటువంటిది స్కందుడి చేతిలో ఉన్నది అన్న సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆయన ఏమంటారంటే, స్కందుడిని తలుచుకుంటారు. అప్పుడు స్కందుడు రావడము, మహిషాసురుడిని కత్తితోటి నరికేయడము జరుగుతుంది. శక్తి ఆయుధం అని ఒకటి ఉంటుంది ఆయనకి. ఆ శక్తి ఆయుధం వల్ల మహిషాసురుడు దహింపబడతాడు. సో ఇక మిగతా రాక్షసులందరూ కూడా అయిపోతారు. ఈ విధంగా చూసి, నన్ను ఏ విధంగానైతే మీరు పూజ్య భావంతో చూస్తున్నారో ఓ దేవతలారా, ఈ రోజు నుంచి నా కుమారుడైనటువంటి కుమారస్వామిని కూడా అలాగే మీరు చూడాలి అని చెప్పేసి అంటారు. ఈ కథ చదివినా విన్నా అన్ని కష్టాలు కూడా పోతాయి ఓ ధర్మరాజు. ఇది అత్యద్భుతమైనటువంటిది. కుమారస్వామి పట్టుదలకు శక్తికి చాలా పేరున్నటువంటి వాడు. కాబట్టి ఈ కథ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరికి కూడా శుభం కలిగిస్తుంది, కష్టాలన్నింటినీ కూడా తొలగిస్తుంది అని చెప్పేసి మార్కండేయ మహర్షి కుమారస్వామి జననము నుంచి మహిషాసుర మర్దనం వరకు జరిగినటువంటి కథలన్నీ విని ఎంతో సంతోషపడతాడన్నమాట ధర్మరాజు. జై శ్రీకృష్ణ.
ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటా, మళ్ళీ వెంటనే ఇంకొక రెండు కథలు ఉన్నాయి. సార్ శ్రీ మరి పంచమి కుమారస్వామిని కృతికలు పెంచారంటారు కదా సార్, అంటే ఇక, ఇప్పుడు ఇక్కడ కృతికల ఆరుగురు రూపంలో, ఆ ఆరుగురు కృతికల రూపంలో 6 ముఖాలు వచ్చాయని ఇక్కడ చెప్తాడు. ఇప్పుడు మనకు వేరే కథకి ఇక్కడికి తేడా ఉందని చెప్పాను కదా, వేరే కథకు ఇక్కడ ఈ కథకు తేడా ఉంటుంది. 2 కథలు వేరు వేరు, పురాణ గాథ వేరు, ఇందులో ఉన్నటువంటి కావ్యంలో ఇతిహాసంలో ఉన్నటువంటి కథ వేరు. మహిషాసురుడిని కూడా మనం మ్యూట్ లో పెట్టుకుంటే ఎవరితో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మహిషాసురుడిని చంపింది మనకు అమ్మవారిని తెలుసు కదా, ఇక్కడ మేము మహిషాసురుడిని చంపింది స్కందుడు అని అంటారు. ఏది ఏమైనా ఒక్కొక్క కల్పంలో జరిగినటువంటి ఒక్కొక్క కథ కాబట్టి మనము దాన్ని ఒప్పుకోవచ్చు. కొన్ని కథలు కొన్ని మారుతాయి, మనం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఒక కల్పంలో జరిగిన దాన్ని 2 కథలుగా చెప్పారా సార్? చెప్పుండొచ్చు, లేదా అసలు కుమారస్వామి జననం 2 కల్పాలలో సెపరేట్ గా జరిగి ఉండవచ్చు, లేదా తెలియదు మనకు. అంటే మనకు అది ఎలా జరిగింది అనేది అయితే ఎవరు జవాబు చెప్పలేదు దానికి. ఎందుకోసం అంటే ఇప్పుడు మహాభారతం రాసినది వేదవ్యాసుడే, భాగవతం రాసింది వేదవ్యాసుడే, ఓకే, శివపురాణము రాసింది వేదవ్యాసుడే. సో కాబట్టి ఇక మనం ఏం చెప్పగలుగుతాం? ఇక కాబట్టి మనం కరెక్ట్ గా చెప్పలేం. స్కంద కల్పం లోపల స్కందుడు పుట్టినట్టుగా ఉంటుంది. సో ఆ స్కంద కల్పంలో కథ మనందరికీ తెలిసినటువంటి కథ. సో మనం ఇక్కడ చెప్పలేం కరెక్ట్ గా. లింగ కల్పంలో జరిగినటువంటి శివపురాణం ఏదైతే ఉందో ఆ శివపురాణం దానికి స్కంద పురాణంలో ఉన్నటువంటి కథ మన అందరికీ తెలిసినటువంటి రెగ్యులర్ కథ. కాకపోతే సంపూర్ణ మహాభారతం రాసినటువంటిది రీసెంట్ గా 5000 సంవత్సరాల కింద. కాబట్టి ఇది యాక్యురేట్ అయి ఉండవచ్చు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్కందుడు బహుశా ఇంకొక రూపం అయి ఉండవచ్చు. అంటే అదే స్కందుడు మరొక జన్మలాగా అయి ఉండవచ్చేమో, అలా అనుకోవాలంతే మనం. కథలో మాత్రం చాలా మార్పు ఉంది, చాలా అంటే చాలా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా, ఇప్పుడు వల్లి ఇందులో లేదు చూడండి. ఇందులో అసలు వల్లి దేవసేన ఇద్దరితో పెళ్లి చేసుకుంటాడు కదా, అసలు ఈ కథలో వల్లి అనే పాత్రనే లేదు. సో అట్లా. తర్వాత ఇంకా గమ్మత్ ఏంటంటే అసలు ఈయన కుమారస్వామి పుడితే తప్ప త్రిపురాసురుల సంహారము, తారకాసురుడి సంహారం జరగదు. మరి ఆ తారకాసురుడిని చంపాలి అంటే కుమారస్వామి జననం కాబట్టే పార్వతీ పరమేశ్వర్ల యొక్క శక్తిని వాళ్ళు వదిలేయడము, అది భూమి మీద వదిలేస్తారు, అగ్నిలో వదిలేస్తారు, కృతికలు వాళ్ళని పెంచడము, ఆ తర్వాత అతను ఈ గడ్డి లోపల పెరిగాడు కాబట్టి శరవణుడు అని చెప్పి అనడము, ఈ కథలన్నీ మనకు తెలిసింది. ఆ కుమార సంభవం వల్లనే ఈ తారకాసురుడు మరణం అనేటటువంటిది జరిగింది అని మనం అక్కడ నేర్చుకున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? ఆల్రెడీ ఈ శివుడు త్రిపురాసురులను చంపేశాడు అని చెప్పేశాడు. కానీ త్రిపురాసురుడు ఎవరు? తారకాసురుడి మరణం తర్వాత త్రిపురాసురులు వస్తారు. మనకు అది ఇక్కడ కథలో వేరుగా ఉంది. సో కాబట్టి కొద్దిగా కథలు వేరుగా ఉన్నమాట నిజము. ప్రస్తుతానికి కథల మీద డౌట్ వదిలేసి ఇంకా అంటే ఇంకేమైనా, ఎందుకంటే కథ ఎందుకు అలా ఉందనేది జవాబు చెప్పడం కష్టం. కొద్దిగా మార్పు అయితే ఉంది. సార్ శ్రీ పంచమి మాసంలో వస్తుంది కదా సార్, స్కంద షష్ఠి ఇది పుష్యమాసంలో, ఇది మార్గశిర మాసం వస్తుంది కదా సార్? అవును కరెక్ట్. చిన్న అవును కరెక్టే మీరు చెప్పింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇతని 5వ రోజు, ఇతని 6వ రోజు, ఇది ఈ కథ ప్రకారము అతని 5వ రోజు, అతని 6వ రోజు నాడు, 5వ రోజు నాడు శ్రీ పంచమి గాను, 6వ రోజు నాడు ఎప్పుడైతే అతని వివాహం, అంటే 5వ రోజు నాడేమో సైన్యాధిపత్యం వచ్చినందుకు శ్రీ పంచమి, 6వ రోజు నాడు దేవసేనను పెళ్లి చేసుకున్నందుకు అని చెప్పేసి సుబ్రహ్మణ్య షష్ఠి అని మనకు సంపూర్ణ మహాభారతం ద్వారా తెలుస్తుంది. కథ లోపల కొంత మార్పు ఉందిలేండి, కొంత మార్పు ఉంటుంది. అంటే నేను అనుకోవడం సార్, సపోజ్ అక్కడి నుంచి ఇక్కడికి ఒక రోజు వాళ్ళ కాల ప్రమాణం ప్రకారం ఉండి ఉండొచ్చు కూడా. ఏం జరిగింది మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ అది, ఎందుకంటే మనకు ఎప్పుడు జరిగిన ఇవన్నీ కూడా రకరకాల సమయాలలో జరిగినటువంటి డిఫరెంట్ టైం లైన్స్ లో జరిగినటువంటివి 180 పురాణాలు రాశాడు ఆయన. అది కాక ఇప్పుడు ఇది పురాణం కాదు కదా, ఇప్పుడు మనం చదువుతున్నది ఇతిహాసం. ఇది మనకు కొద్దిగా లేటెస్ట్ కాబట్టి దీన్ని మనం ఎక్కువ నమ్మొచ్చు. మనం ఎక్కువగా నమ్మేది ఏంది? సంపూర్ణ మహాభారతము, తర్వాత భాగవతము. ఈ 2 కాస్త మనకు రీసెంట్ టైమ్స్ కాబట్టి కొద్దిగా మనం నమ్మే అవకాశం ఎక్కువ ఉంది. సో దీని ప్రకారం అయితే కథ ఇది. అది నేను కూడా చదువుతున్నప్పుడు కొద్దిగా ఇదే, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇది. ఈ కథ నేను ఇంతకుముందు ఎప్పుడు చదవలేదు. ఇది నేను జస్ట్ మీకోసం చదివిన కథ, ఇది మీకోసం చదివిన కథ అన్నమాట. అంటే నాకు కూడా తెలియదు, ఇది నేను ఇంతకుముందు చదివిన కథ కాదు. ఇది నాకు కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది, ఇదేమిటి అని చెప్పి. అసలు జై శ్రీకృష్ణ. ముందుకెళ్దామా? ఓకే సరే. ఇదే సమయం లోపల ఈ ద్రౌపది దేవి, ఇప్పుడు చెప్పే కదా మార్కండేయ స్వామి వచ్చినప్పుడే శ్రీకృష్ణుడు కూడా వచ్చాడని చెప్పాం కదా. ఫస్ట్ శ్రీకృష్ణుడు వచ్చి కలుస్తాడు, తన సత్యభామ సమేతంగా వచ్చి కలుస్తాడు. అదే సమయంలో మార్కండేయ మహర్షి వస్తాడు. మార్కండేయ మహర్షి రాగానే
ధర్మరాజు ఈ కథలన్నీ కూడా అడుగుతున్నాడు మార్కండేయ మహర్షిని అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు ద్రౌపది ఈ సత్యభామ లోపల కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు సత్యభామ అడుగుతుంది అనమాట, 5 భర్తలని కూడా నువ్వు ఎంత ప్రేమగా ఎలా చూసుకుంటావు? అందరూ కూడా నిన్ను ఎలా అంటే నిన్ను వదలకుండా నీ వెంటే తిరుగుతూ ఉన్నారు. నీకు ఎంతైతే ప్రతిభక్తి ఉందో వాళ్ళందరూ కూడా నీ మీద అంత అనురాగం ఉంది. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఇది దాదాపు అసంభవం కదా. ఎవరో ఒకరు ప్రేమిస్తూ ఉంటారు, ఒకరు నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటిది సృష్టి సహజం. కానీ నీ విషయంలో ఎలా జరుగుతుంది? నువ్వేదైనా మందు పెట్టావా, మాకు పెట్టావా, మంత్రం ఉందా? ఎలా లొంగ తీసుకున్నావు? ఆమెను ఎలా లొంగ తీసుకున్నావు అనగానే ఈమె కోపగించుకుంటుంది ద్రౌపది. ఏం మాట మాట్లాడుతున్నావు సత్యభామ? నువ్వు ఎవరి భార్యవు? మహోన్నతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భార్యవు. నిన్న ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. ఈ మందులు పెట్టినావా, మాకులు పెట్టినావా, వస్త్రధారణ ఎట్లా చేసుకున్నావు, ఎలా నువ్వు భర్తను ఆకర్షించావు? నువ్వు అడిగే మాట ఔషధాలతో ఇలా మారుతారా అని చెప్పి చెప్తాడు. అయితే దీనికి కింద మనకు కొంత వివరణ ఇచ్చారు వేదవ్యాసుడు పుస్తకంలో. వేదవ్యాసుడు ఇవ్వలేదు, మన కవులు ఇచ్చిన ఉదాహరణలు ఏంటంటే చాలా మంది తర్వాత భర్తలకు మందులు మాకులు పెట్టడం ఇవన్నీ చేశారట. మనకి తెలియదు, మన జనరేషన్స్ లో ఇవి జరగలేదు కాబట్టి తెలియదు. మాకు మందులు మాకులు ఏం లేవు, మనకు మొట్టికాయలు వేస్తే దానిలోకి వస్తాం మేము. సో అట్లాగా అదేంటంటే మందులు మాకులు దాకా పోలేదు. సో అప్పట్లో మందులు మాకులు ఉంటే భర్తలు చనిపోయే వాళ్ళట, కొంతమంది పిచ్చెక్కే వాళ్ళట. ఇవన్నీ కూడా మనకు కింద రాసిన నోట్స్ లో చదివి చెప్తున్నా నేను. ఇది ఒరిజినల్ కథ, ఒరిజినల్ కాదు, అంటే వేదవ్యాసుడు చెప్పలేదు మాట. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాటల ద్వారానో లేకపోతే నీ వస్త్రధారణ ద్వారానో వీటి ద్వారా నువ్వు భర్తని పొందలేవు. గుర్తుంచుకో, నువ్వు పురుషోత్తముడికి భార్యవా కాదా సత్యభామ? ఒకసారి ఆలోచించు. శ్రీకృష్ణ భగవానుడు మహోన్నతమైనటువంటి వాడు. ఏ మంత్రంతోటో ఏ మాకుతోటో ఎప్పుడు కాదు. భార్య మీద ఇటువంటి పనులు చేస్తే భార్యను తను పాములాగా చూస్తాడు. కాబట్టి వీటి వల్ల రోగాలు రావచ్చు, భర్తకు అపకీర్తి రావచ్చు, భార్యకు అపకీర్తి రావచ్చు, ఏ రకంగానైనా కూడా జరగవచ్చు. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పే బాధ్యత నా మీద ఉంది. భర్తకు అనుకూలంగా ఉండడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది భార్యకు ఉత్తమ ధర్మము. ఎందుకంటే భర్త పైన గృహాన్ని నడిపించేటటువంటి బాధ్యత, అంటే ఈ రోజుల్లో కాదు నేను చెప్తున్నది, ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు సరిగా ఉంటారు, కాబట్టి ఇద్దరు కొట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఆ రోజుల్లో అట్లా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఏంటంటే నేను పాండవుల పట్ల ఎందుకు ప్రేమను చూపిస్తానో తెలుసా? నా భర్తలు ఏ పరస్త్రీలతో ఉన్నా, ఎందుకంటే నేను కాక నా ప్రతి భర్తకు వేరే భార్యలు ఉన్నారు, వాళ్ళందరితోనే ఉన్నప్పుడు నేను అసూయ పొందని తెలుసా? అదే విధంగా వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. నేను ఒకరితో ఉన్నప్పుడు మిగతా నలుగురు నా జోలికి రారు. సో దట్ ఈస్ వేర్ మాకు ఒకరిపైన ఒకరికి ఉన్నటువంటి గౌరవం అది చాలా గొప్పది. వారితోటి నేను ఎప్పుడు పూజ్య భావంతో ఉంటాను. నాకు దేవతలైనా, కిన్నెరులైనా, యక్షులైనా, కుబేరుడు వచ్చి నాకు దగ్గరకు వచ్చినా సరే నేను వాళ్ళని ఒక గడ్డిపోసలాగా తీసి పారేస్తాను. నాకు నా భర్తలే ముఖ్యము. అన్ని విషయాలలో స్నానం గాని, భోజనం గాని, శయనం గాని, ఇవన్నీ కూడా వాళ్ళు ముందు అయిపోయిన తర్వాతనే నేను చేస్తాను. వాళ్ళ మనసుని కట్టి పెట్టుకునే నేను ఉంటాను. భోజనాదులు ఇవన్నీ కూడా వారు పూర్తి చేసిన తర్వాతనే నేను చేస్తాను. వారికి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా నేను చూసుకుంటాను. చెడ్డవారితో స్నేహం చేయను, పక్క వాళ్ళతోని కబుర్లు చెప్పి వీళ్ళని చులకన చేయను. ఇది కాక మా అత్తగారైనటువంటి కుంతి గారికి స్నానము ఇటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా నేను దగ్గరుండి చేస్తాను. నా భర్త మామూలుడు కాదు, ఆ బ్రాహ్మిన్స్ వేసుకొని తిరుగుతున్నాడు. పాపనంలో సోపతి బట్టి మస్తు ఖరాబ్ అయిండు. అందరినీ బ్రాహ్మిన్స్ వేసుకొని తిరుగుతున్నాడు. ఏం చేయలేం, అంతమందిని తీసుకొచ్చి అన్నం పెట్టమంటాడు. ఆ ఏర్పాటు నేనే చేస్తాను. ఆయనకి ఇంత కూడా బాధ పెట్టాను. ఇంటికి వచ్చేగానే తెచ్చావు కదా, ఫ్రెండ్స్ తెచ్చావు కదా, ఈ రోజు వాళ్ళకు కూడా భోజనం పెట్టాలా అనగానే ఆ భయానికి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. అట్లా కాకుండా ఎంత మంది బ్రాహ్మిన్స్ వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా నేను భోజనం పెట్టుకుంటాను, క్రమశిక్షణతో ఉంటాను. వాళ్ళ బాగోగులు చూసుకోవడమే కాదు, నీకు ఇంకొక విషయం చెప్తే నువ్వు షాక్ అయిపోతావు సత్యభామ. డబ్బు ఎంతుందో ఖజనాలో ఉన్నటువంటి ప్రతి రత్నం నాకు తెలుసా అంటది. షాక్ అయిపోతారు. ఆమె సత్యభామ షాక్ అవుతుంది. ఏంటి డబ్బు గురించి తెలుసా అంటే, డబ్బే కాదు, విలువైన ఆభరణాలు, ధనం లెక్కలు, ఆఖరికి చెప్పాలంటే జనాలలో చాలా మందికి జీతభత్యాలు ఇచ్చేది నేనే తెలుసా. ఈ సంసార బాధ్యత మొత్తము పాండవులు నా మీద పెట్టారు. నాకు రాత్రిపూట కేవలం ఒక జాము మాత్రం నిద్రపోవడానికి సమయము, ఒక్కొక్కసారి నాకు భోజనం చేయడానికి కూడా సరిగ్గా సమయం ఉండదు. కానీ నేను అలసిపోయినప్పుడు ఎప్పుడూ నాకు అనిపించదు. ఎందుకంటే నా భర్తల అనురాగం అటువంటిది, నేను ఆదరణ అలాగే పొందుతున్నాను.
నాకు మందులు, మాకులు, ఇంద్రజాలము ఇటువంటివన్నీ నాకు అలవాట్లేదు అంటే సత్యభామ సారీ చెప్తుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను నిన్ను అన్నదానికి అని ఇంగ్లీష్ లో చెప్తుంది. ఈమెకు అర్థం కాదు, ఇంగ్లీష్ రాదు ఈమెకి. ఏమంటది, ఏం చెప్పినావు తెలుగులో చెప్పు అంటే ఆమె సంస్కృతంలో చెప్తుంది. సంస్కృతంలో చెప్పినా కూడా అర్థం కాదు. అప్పుడు ఈమె తెలుగులో చెప్తుంది అనమాట, నాకు తెలియక నన్ను ఏదో అన్నాను, పరిహాసంగా అన్నాను, నన్ను మన్నించు అంటే, అయ్యయ్యో లేదు లేదు, నాకు కూడా తెలుసు, నువ్వు నవ్వులాటగానే అన్నావని తెలిసినే అని చెప్పేసి భర్తని చూరగొనాలనే ఉపాయం నీకు నేను చెప్తాను కావాలంటే. ఈ డబ్బు, ఈ వస్తువులు ఇవేవి కూడా శాశ్వతం కాదు. కాబట్టి భర్త వల్ల భార్యకు రావాల్సినవి వస్తువులు, డబ్బులు, నగలు, వస్తువులు కాదు. భర్తకు సపరిచర్యలు చేస్తే వచ్చేటటువంటి పుణ్యం అత్యధికము. ఇప్పుడు ఉదాహరణకి భర్త సంధ్యావందనం చేయాలనుకోండి, భార్య వచ్చేసి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తే చాలు, భార్య సంధ్యావందనం చేయకన్నా భర్త పుణ్యంలో ఆమెకు భాగం వస్తుంది. అదే విధంగా వ్రతం ఆచరించినా ఏది చేసినా కూడా భర్తతోటి సరిగా ఉండి చేసినప్పుడు వాళ్ళ పూజలలో, వాళ్ళ భాగాలలో తన భాగం తనకు వచ్చేస్తుంది. కాబట్టి వారిని సరిగా వారితో ప్రవర్తించడము, వారితో ఆనందంగా ఉండడము ఏవైతే ఉంటాయో ఆ ప్రేమాభిమానాల ద్వారా వారికి మళ్ళీ ప్రేమని పెంచేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళకు వదలలేనటువంటి తత్వం ఉంటుంది. ఇదే అసలు భార్యాభర్తల మధ్య ఉండవలసిన నిజమైనటువంటి ధర్మము. అదిగాక ఇంకొకటి, నీ భర్తకు సంబంధించిన వాళ్ళు వస్తే వారందరినీ కూడా ఆధారంగా చూడు. అప్పుడు నీకు సంబంధించిన వాళ్ళని నీ భర్తలు ఆధారంగా చూస్తారు. ఇదొక్కటే గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో నీ భర్త వాళ్ళు కూడా అలాగే చేస్తారు అని అనగానే అప్పుడు అంటుందన్నమాట, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ గా చెప్పావు, నాకు చాలా సంతోషము అని చెప్పేసి. ఇంతలోకి శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చేసి ఏంటమ్మా కబులు చెప్పుకుంటున్నారు, మా మీద నేరాలు చెప్పుకుంటున్నారా ఏంది అనుకుంటూ శ్రీకృష్ణుడు ఈ మాట అన్నాడు. ఊరికే నేను అన్నాను, ఇది జోక్ గా. సో ఏదో ఒకటి అలాగే నాకు మంచిగా అనిపించదు. సత్యభామ అంటే సాక్షాత్తు రుక్మిణి అవతారం, అదే రుక్మిణి సత్యభామ లక్ష్మీదేవి అవతారం అంటారు కదా. ఆమె ద్రౌపదిని అడగటం అంటే అది రుక్మిణీదేవి కాదు, రుక్మిణీదేవి వేరు, సత్యభామ వేరు. రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారము, సత్యభామ అవతారం కాదనుకుంటాను. సో సరే, ఏదేమైనా మనం ఇది మన సంపూర్ణ పురాణంలో ఉన్నది, ఇది మన కోసం చెప్పినదే అయి ఉండవచ్చు. జనరల్ గా ఏంటంటే వీళ్ళందరికీ అన్ని తెలిసినవే, వీళ్ళందరికీ తెలియనివేం కాదు. ద్రౌపదికి తెలియదా, సత్యభామకు తెలియదా, లేకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అందరూ అవే పాటించేవాళ్ళు, ఒకరు కాదు అందరూ చక్కగా పాటించేవాళ్ళు ఆ రోజుల్లో. ఎవరు కూడా అంటే అన్యోన్య దాంపత్యాన్ని వదిలి ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ రోజుల్లో, చాలా తక్కువ మంది. సార్ అదేంటి సార్ కార్తీక పురాణంలో ఇలా ఉందని అడగకండి. కార్తీక పురాణం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు, మనకి జనరల్ గా కార్తీక పురాణంలో ఏముంటుందంటే అందరికంటే ఉత్తములుగా బ్రాహ్మిన్స్ ని, వైశ్యాస్ ని తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీకు కార్తీక పురాణంలో చూస్తే అన్ని చెడ్డ గుణాలు బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ కి పెట్టేశారు. ఈ బ్రాహ్మడు ఇలాంటి వాడు, ఆ బ్రాహ్మడు అలాంటి వాడు, వీడికి ఈ అలవాట్లు ఉన్నాయి, వాడికి ఆ అలవాట్లు ఉన్నాయి, ఈ బ్రాహ్మడి భార్య తాగుతుంది, ఈ బ్రాహ్మడి భార్య తిరుగుతుంది. సో అట్లా ఏంటంటే ఒక్కొక్క మరి ఎవరెవరు రాశారో, ఏమేమి రాశారో, ఏవేవి కరెక్ట్ కాదో చెప్పడం చాలా వరకు కష్టం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అక్కడికి రావడము, అమ్మా నువ్వు బెంగపడకు, నీ భర్తలు దైవ సమానులు, నీకు కూడా ధర్మం తెలిసిన దానివే, నీకు రాజ్యం నీకు వస్తుంది. దుర్యోధనాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు. నిన్ను ఎవరెవరైతే అవమానం చేశారో వారందరూ అత్యంత ఘోరంగా అవమానింపబడతారు. నీ కుమారుడు చాలా సంతోషంగా ఉన్నారు ద్వారకా లోపల, మా పిల్లల కంటే కూడా మీ పిల్లల్ని మేము బాగా చూసుకుంటున్నాము. రుక్మిణి గాని, సుభద్ర గాని, రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని ఎంత బాగా చూసుకుంటుందో నీ పిల్లల్ని అంత బాగా, మీ ఉప పాండవులను అంత బాగా మేము చూసుకుంటున్నాము. సుభద్ర కూడా అంతే చక్కగా చూసుకుంటుంది. అభిమన్యుడిని ఎంత బాగా చూసుకుంటుందో పిల్లల్ని కూడా అంత బాగా చూసుకుంటున్నామా, నువ్వు అసలు బెంగపడద్దు అని చెప్పేసి అందరు కూడా సెలవు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళగానే అప్పటికి చాలా సంతోషము అవుతుంది అనమాట. వీళ్ళందరూ చాలా సంతోషపడతారు. మళ్ళీ బాధేస్తూ ఉంటుంది, అయ్యో మార్కండేయుడు శ్రీకృష్ణుడు ఒకేసారి వెళ్ళిపోయారు అని చెప్పి. ఈయన ఏంటంటే ధర్మరాజుకి ఎవరైనా బ్రాహ్మణులు కనిపిస్తే వాళ్ళని కూర్చోబెట్టి కథలు చెప్పించుకోవడం అలవాటు అయిపోయింది కదా, ఇక ఆయనకు బోర్ కొట్టడం మొదలైంది. సరే, ఇంతలోకి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే హస్తినాపురం లోపల ఉండి అతను ద్వైతవనంలో ఉన్నటువంటి మన పిల్లలు ఎలా ఉన్నారు, నా తమ్ముడి పిల్లలు ఎలా ఉన్నారు అని అనగానే ఇలా జరిగినటువంటివన్నీ చెప్తూ పాపం ద్రౌపది ఎంత కష్టపడుతోంది అనగానే తర్వాత ధర్మరాజు, నకులుడు, సహదేవుడు వీళ్ళు సరిగ్గా పడుకోవడం లేదు, పర్ణశాలలో చాలా ఏడుస్తాడన్నమాట ఈయన ధృతరాష్ట్రుడు. అయ్యయ్యో ఇదంతటికి నేనే కదా కారణము, నేనే దుర్మార్గుడిని, ఇంకెవ్వరు కాదు, ధర్మరాజు నా పెద్ద కొడుకు, అలాంటిది నేనేదో ఎలా చేశాను, ఇన్ని రకాల కష్టాలు నేనిచ్చానా బ్రహ్మదేవుడు ఇచ్చాడా? అందమైన హంసతూలికా తల్పంలో పడుకోవాల్సినటువంటి ధర్మరాజు నేల మీద, కటిక నేల మీద పడుకుంటున్నాడా? భీముడికి సరిపోతుందా? పాపం సిగ్గనిపించదా భీముడికి?
అంత పెద్ద శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేసి పడుకోవడము, అడవి సింహం లాగా అలిసిపోయి పడుకొని ఉంటాడు కదా. అర్జునుడు వీళ్ళందరినీ చూస్తూ కోపంతో బాధపడకుండా ఉంటాడా? ఆవేశంతో నా పిల్లల్ని చంపాలి అని అనుకోడా అర్జునుడు? ఎంత రగిలిపోతుండొచ్చు అర్జునుడు, ఎంత బాధపడుతూ ఉండొచ్చు. నకులుడు సహదేవుడు పాపం వాళ్ళు ఏమి తెలియని అమాయకులు, వాళ్ళు ఎంతో అందంగా ఉంటారు, ఎంతో లేతగా ఉంటారు, వాళ్ళు ఎంత కష్టాలు పడుతూ ఉండవచ్చు. వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి బాధలు కూడా నాకే కనిపిస్తున్నాయి, నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయ్యా నువ్వు చెప్తుంటే, ద్వైతవనంలో నువ్వు చూసొచ్చావయ్యా అని ఆ బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నాడు అనమాట. ఇదంతా నా అహంకారము. ఇటు దుర్యోధనుడేమో అధర్మం వల్ల ఆడాడు, ధర్మరాజేమో తెలివి ఉండి కూడా జూదం ఆడాడు. ఏం చేయాలి? నా ఇద్దరు పిల్లలు అలాగా తయారయ్యారు, నేనేం చేయాలి అయ్యయ్యో అని చెప్పి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు, వాళ్ళు క్షమిస్తారా నా పిల్లల్ని? నా పిల్లల సంగతి ఏంటి? సరే, ఇటు చూసినా బాధ, అటు చూసినా బాధ, వాళ్ళు నా పిల్లలే, వీళ్ళు నా పిల్లలే, ఎన్నో రకాలని బాధపడుతున్నారు. ఈ టైం లోపల బాధపడుతుంటే అవన్నీ కూడా శకుని వింటాడు. విని అన్ని విని అని తలగా చెప్తాడు. మెల్లగా వెళ్ళి వెనకకెళ్ళి చెప్తాడు, మీ డాడీ చూడు ఏడుస్తున్నాడు, సంతోషించాల్సిన విషయం కదనయ్యా, వాళ్ళు చక్కగా అడవిలో నేల మీద పడుకున్నారు, సంతోషించాలా లేదా? వాళ్ళందరూ నానా కష్టాలు పడుతున్నారు, మీ నాన్నగారు సంతోషించాలా లేదా? ఏమిటో మనకేమో ఇంత సంతోషం అనిపిస్తుంది వాళ్ళు కష్టాలు పడుతున్నారంటే. ఆమె ద్రౌపది కాషాయ వస్త్రాలు కట్టుకొని ఉంది అంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అనగానే కర్ణుడు వీళ్ళు వాళ్ళు చాలా సంతోషపడతారు అన్నమాట. అదే అవునవును, వాళ్ళని మస్తు కష్టపెట్టాంలే, చాలా కష్టపెట్టాము, ఇది మనము ఎంతో ఎంజాయ్ చేయాల్సినటువంటి తరుణం కదా, దీనికి మా నాన్నగారు ఏంది బాధపడుతున్నారు? సో ఇప్పుడు ఏదైతే లేని వాళ్ళ సంపద అంతా మన వశంలో ఉంది, భూమండలంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు జయిస్తే వాళ్ళని మనం జయించేశాము, కాబట్టి ఇక మనమే వీరాధి వీరులము, మనమే సార్వభౌములము, అందరి ఆమోద ముద్ర మన పైన ఉంది, మనం రాజ్యంలో జనాలను కూడా బాగా చూసుకుంటున్నాము, కాబట్టి ఇక్కడ జనాలు కూడా మనం ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే వాళ్ళు ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారో చూద్దాం. ద్వైతవనంకి వెళ్ళి మనం అందరం భార్యల్ని, పిల్లల్ని, మనం మంచి నగలు వేసుకొని, వస్తువులు వేసుకొని, అన్ని వేసుకొని ద్వైతవనంకి వెళ్దాం. వెళ్ళేసి అక్కడ మనం ఇవన్నీ కూడా వాళ్ళకి చూపిద్దాం, మనం భోగభాగ్యాలు చూపిద్దాం. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు వేసుకుంటే 12 ఏళ్లుగా ఈ సుఖాలకు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళు తినే ఫుడ్ కానీ, వీళ్ళేమో మంచి మంచి రకరకాల ఫుడ్ తయారు చేయించుకొని వెళ్దాం, రకరకాల అందగత్తెలు డాన్సులు చేస్తూ ఉండాలి, ఫుడ్ మంచిగా తయారవ్వాలి, అద్భుతమైనటువంటి టెంట్స్ ఉండాలి, హంస తులికా తల్పాలు ఉండాలి, ఇవన్నీ మనం చూద్దాం. చూస్తే వాళ్ళు బాధపడుతుంటే మనం ఎంతో సంతోషించచ్చయ్యా, వాళ్ళ దైన్య జీవితాన్ని చూసి మనం ఎంతో సంతోషం పడచ్చు కదా అని చెప్పి కర్ణుడు చెప్తూ ఉంటాడు అనమాట. అని అంటాడు అనమాట. ఇక నీ భార్య, మళ్ళా ఈ కర్ణుడికి ఎంతసేపు ద్రౌపది అంటే ఎంత కోపం అంటే, ద్రౌపది మనం తెలుసుకున్నట్టుగా మనకేమైంది, ఈ ఉద్యోగ పర్వం లోపల మనకు ఆమె పెళ్లి జరిగే ఉద్యోగ పర్వం కాదు, సారీ, సభాపర్వం లోపల పెళ్లి జరిగే సమయం లోపల ఆమె ఏం చేస్తుంది, కర్ణుడు బాణం లేపగలుగుతాడు, మిగతా వాళ్ళు కనీసం బాణం కూడా లేపలేరు మత్స్యయంత్రం ఛేదించడానికి, కానీ కర్ణుడు బాణము లేపగలుగుతాడు, కొట్టేవాడు కూడా కర్ణుడు. కానీ అప్పుడు ద్రౌపది అంటుంది, వీడిని నేను పెళ్లి చేసుకోను అని చెప్పి అంటుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి వేష కర్ణుడు అంటే, వాడు చేసే వాడి లేగి వేషాలు, వెధవ చూపులు, అదో రకంగా చూస్తుంటాడు వాడు. సో అందుకోసం అని చెప్పి ఆమెకు చాలా అసహ్యం. సో అదృష్టవశాత్తు ఏంటంటే ఇద్దరికి ఆ ఫీలింగ్, వీడికి కూడా ఆమె మీద అలాంటి ఫీలింగే. వాడు అంటాడు, నీ భార్యల ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్తున్నా నేను, మీ అందరి భార్యల యొక్క సౌభాగ్యాలు చూసి ఆ ద్రౌపది దుఃఖించాలి అని చెప్పేసి అంటాడు వాడు కర్ణుడు. అనగానే అప్పుడు దుర్యోధన అంటాడు, ఎగ్జాక్ట్లీ నా మనసులో ఉన్న భావనే నువ్వు కూడా చెప్పేవయ్యా, యాజ్ ఇట్ ఈస్ దింపేశావు నువ్వు, ఇద్దరం సేమ్ టు సేమ్. కాకపోతే మనం ద్వైతవనానికి పోతామంటే మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, మనం ఏదో ఒక కారణం చెప్పాలి. అనగానే అప్పుడు అంటే అవును కారణం చెప్పాలి, ఎంతసేపు మీ నాన్నగారు వాళ్ళ శౌర్య పరాక్రమాల గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు, మనం అలా కాదు, మనం ఏం చేద్దామంటే మీ నాన్న, ద్రోణాచార్యుడు, వీరుడు, వీళ్ళందరూ ఏదో ఒక మాట పెట్టి మనం అక్కడికి వెళ్దామంటే వెళ్ళనియరు, వీళ్ళందరూ పాండవ పక్షపాతులు, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకటి బాగా ప్లానింగ్ చేద్దాము అని. అప్పుడు కర్ణుడు మళ్ళా కొద్దిసేపటి తర్వాత ఇంట్లో పడుకోడు, వాడికి ఇవే ఆలోచించి, అరే ఏందయ్యా 8 o'clockకి రాత్రి 12 అయింది, వాట్సాప్ పెట్టినావు అంటాడు. అంటే వాట్సాప్ లోపల ఆర్ యు అవేక్ అని పెడతాడు. పెట్టగానే దుర్యోధనుడు ఎస్ ఐఎమ్ అవేక్ అంటాడు. ఏమైంది అంటే వాడు చెప్తాడు అనమాట, నాకు ఒక ఐడియా వచ్చింది అంటాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, క్విక్ కాల్ అని చెప్పి పెడతాడు. అంటే ఎస్ అంటాడు. అనగానే ఇద్దరు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు, నాకు ఉపాయం వచ్చిందయ్యా, ద్వైతవనం లోపల మన ఆవుల మందలు ఉన్నాయి కదా, ఆ ఆవుల మందలని చూసే నెపంతో మనం వెళ్దాం, ఆవులను రక్షించడం మన ధర్మం, ద్వైతవనంకి మనమే కంట్రోల్లో ఉంటాం, కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆవులని క్రూర మృగాలతో చంపాలి కదా.
సో కాబట్టి దానికి పర్మిషన్ తీసుకొని వెళ్తాను ధృతరాష్ట్రుడి దగ్గర మీ నాన్న దగ్గర అంటే అప్పుడు ఈయన అంటాడు, దుర్యోధన్ అంటాడు, నువ్వు నిద్ర లేపి నాకు మంచి మాటనే చెప్పావు, కానీ మా నాన్నకు మనం చెప్తే ఆయనకు డౌట్ వస్తుంది కదా అంటాడు. అందుకే మనం చెప్పొద్దు, మనకు తెలిసిన వాళ్ళని ఒకళ్ళతో చెప్పిద్దాం. ఎవడో ఒకడు ఆవుల మంద మేపేవాడు మన దగ్గరికి వచ్చి అందరి ముందు అడుగుతాడు. అడిగితే అప్పుడు మనమేమో అవునవును నాన్న మేము వెళ్తాము, ఆయన అడిగాడు కదా పాపం ఆయన కష్టాలు తీర్చడానికి మేము వెళ్తాము అని చెప్పి చెప్తాము అంటాడు. అనగానే సరే అని చెప్పి ఆ గొల్లవాడికి మంచిగా అన్ని చెప్తారు అన్నమాట, అన్ని మాటలు నేర్పిస్తారు. నేర్పించగానే వాడు వస్తాడు, ఆ గొల్లవాడు ధృతరాష్ట్రుడితో వచ్చేస్తాడు. నెక్స్ట్ డే నాడు సభ ఓపెన్ అవ్వగానే వస్తాడు వాడు వచ్చి, మహారాజా ఇట్లా నేను ద్వైతవనం నుంచి వచ్చాను, అక్కడ మన ఆవులు ఇప్పటిదాకా మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాల వల్ల చాలా బాగా ఉన్నాయి, మంచిగా ఉంది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాకపోతే ఈ మధ్య కాలం లోపల క్రూర మృగాలు చాలా వస్తున్నాయి, అవి మన ఆవులకు అత్యంత హాని చేస్తున్నాయి, కాబట్టి ఆవుల మందను కాపాడడానికి మీరు తగు చర్యలు తీసుకోవాలని మనవి అని చెప్పి చక్కగా చిలక పలుకులు చెప్తారనమాట. చెప్పగానే కర్ణుడు శకుని అంటాడు, అవును మహారాజా ఆయన చెప్పింది చాలా నిజము, ఆయన మాట్లాడినవన్నీ కూడా కరెక్టే అనిపిస్తున్నాయి, కాబట్టి క్రూర మృగాలని సంహరించాలి, మన ఆవులను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన దగ్గర. వెంటనే ధృతరాష్ట్రుడికి అనుకున్నట్టే స్ట్రైక్ అవుతుంది, కరెక్టే, కానీ అక్కడికి వెళ్తే మీకు అక్కడ ఘోరమైన ఇది గొడవ జరిగే ఛాన్స్ ఉంది, ధర్మరాజు భీముడు నకులుడు వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళు అప్పుడు శకుని అంటాడు, అలా ఉంటే మాత్రం వాళ్ళు ధర్మపరుడు, వాళ్ళు మాట ప్రకారం అక్కడ ఉన్నారు, 12 ఏళ్ళు వాళ్ళు ఉండాలి అరణ్యంలో కాబట్టి ఉన్నారు, మేము వెళ్తే కొట్లాడతారా? కొట్లాడే వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే కొట్లాడే వాళ్ళు. లేదయ్యా భీముడు మీ మీద కోపంగా ఉన్నాడు అంటే, భీముడు కోపంగా ఉన్నా ధర్మరాజు ఆయన కోపాన్ని బెలూన్లో ఇట్లా గాలి తీసేసినట్టు తీసేస్తాడు, ఏమీ బెంగపడాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి ఏ విధమైన వాళ్ళ నుంచి మాకు ఎటువంటి కీడు లేదు, నేను వేరే వాళ్ళని పంపుతానని పాపం ధృతరాష్ట్రుడు చాలా ట్రై చేస్తాడు కానీ అంటాడు అనమాట, వాళ్ళు చాలా శౌర్యం ఉన్న వాళ్ళు, నిజంగానే గనక మేము వాళ్ళకి ఇది ఎదురుగా కొట్లాడడానికి వెళ్ళేటట్టయితే వాళ్ళు మనల్ని అక్కడే కొట్టేసి చేస్తారు, అలా కాదు, వాళ్ళు ధర్మానికి సత్యానికి నిలబడ్డటువంటి వాళ్ళు, ఆయన తమ్ముళ్ళు కూడా ఎవరు కూడా ఆయన ఆజ్ఞని దాటరు, కాబట్టి మీరు ఇక భయపడకండి, మన ఆవులను మాత్రం రక్షించడానికే వెళ్తున్నాము అని చెప్తాడు. చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు సరే అని చెప్పి అనుమతిస్తాడు. తర్వాత ఏం జరిగింది, అత్యద్భుతమైనటువంటి, మీకు ఎవ్వరికి తెలియనటువంటి, కొంతమందికి ఆల్రెడీ నేను ఇండైరెక్ట్ గా చెప్పాను ఆ కథని, అత్యద్భుతమైన జీవితంలో మీరు మర్చిపోలేనటువంటి, మీ అందరికి కళ్ళు తెరిపించేటటువంటి, పెద్దగా కళ్ళు తెరిచిపోయేటటువంటి ఒక గొప్ప సత్యం వచ్చే వారం తెలుసుకుంటాం. ఆ సత్యం మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ సత్యము వచ్చే వారం అత్యద్భుతమైనటువంటి సత్యం తెలుసుకుంటాము. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాత్ర పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా అద్భుతమైనది, వచ్చే వారంతో మనకు కళ్ళు తెరుచుకుంటాయి అందరికి. జై శ్రీ. ఇప్పుడే తెరిపించాను, చిన్న స్టోరీ అంటారండి. ఏంటమ్మా? కార్తీక పురాణం కల్పిత పురాణం అని అంటారు. దీపావళి పండగండి సార్. చాలా రకాల పురాణాలు ఉన్నాయి, ఇక అంతే ఏం చెప్తాం, ఇక అన్ని రకాల పురాణాలు ఇప్పుడు ఏమైపోయిందంటే, పురాణాలు కరెక్టే రాసుండొచ్చు పాపం వేదవ్యాసుడు, కానీ అవన్నీ పోయాయి కదండి, మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ఏది మనం చెప్పలేని పరిస్థితిలో ఉంది, ఎందుకంటే ఇప్పుడు మనకు కథలకి ఇప్పుడు ఎవరెవరో రాసి మధ్య లోపల పండితులు ఏమైందంటే, శ్లోకాలు బాగా వచ్చేసరికి వాళ్ళు రకరకాల కథలను ఇరికించేసరికి ఏమైంది, అందులో వచ్చి మనకు ప్రశ్నలు అడగడం మొదలైంది. కాబట్టి ఏం చేయలేము. బట్ ఏది ఏమైనా మీరు చేసే పని మీరు చేయండి, కార్తీక పురాణం చదవండి, తప్పేం లేదు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు కదా, మీరు చదవండి, తప్పేం లేదు. నేనైతే కార్తీక పురాణం చెప్పాను, దట్ ఈస్ ఫర్ షూర్. చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు సార్, కార్తీక పురాణం చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదా ఆ స్టోరీస్ అవన్నీ చూసి. దాంట్లో తత్వం అంటే కూడా ఈ స్టోరీస్ మీద. దీపావళి గురించి చెప్పండి సార్. దీపావళి అదే రేపు రాత్రికి చెప్తామండి. రేపు రాత్రికి నేను ఇవాళ పూర్తిగా అలసిపోయాను అసలు. యాక్చువల్ గా పొద్దున 5 ఇప్పటి వరకు నాకు ఇది లేదు, అసలు వీలు దొరకలేదు. మళ్ళీ రేపు పొద్దున 5:30 to 10:30 మాకు RSS ది అభ్యాస వర్గ అంటారు, అంటే ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి అనమాట. 5 గంటల పాటు ప్రాక్టీస్ ఉంటుంది. కర్ర తిప్పుతాము, వేష్టి అని కత్తి లాంటిది ఉంటుంది ఒకటి, ఇంతవరకే తిప్పుతాం, అది కత్తి తిప్పాలి. తర్వాత ముష్టి యుద్ధం ప్రాక్టీస్ చేస్తాము. తర్వాత రకరకాల పనులు ఉంటాయి రేపు పొద్దున. మంత్కి ఒక్కరోజే ఉంటుంది అనమాట. అది రేపు 5:30 to 10:30 వరకు. అదైన తర్వాత మాకు ఇక్కడ మహంకాళి ఆలయం ఉంది హైదరాబాద్ లోపల. ఉజ్జయిని మహంకాళి ఆలయం అని ఒక ఆలయం ఉంది అనమాట. ఈ ఆలయం ఏంటంటే, మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి వాళ్ళకు ఆవిడ అంటే మా తాతగారు వాళ్ళు హైదరాబాద్ కు వచ్చేసారు, కాకినాడ నుంచి 1930s లో వచ్చేసారు. సో అప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే, మా తాతగారు సైడ్ వాళ్ళకి, మా నాన్నగారి సైడ్ వాళ్ళకి
ఇలవేల్పు టైప్ అన్నమాట అమ్మవారు. సో అక్కడికి ప్రతి సంవత్సరము వెళ్తాము. అక్కడికి వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయలు అవి కొట్టడం అవన్నీ మాకు అలవాటు అన్నమాట. అయితే అది రేపు ఉంది ఆ ప్రోగ్రామ్. నేను మా ఫ్రెండ్ ఇంకొక ఆయన కలిసి వెళ్ళాలి. అది 10:30 నుంచి అది 12-1 గంట దాకా. అది వచ్చాక రెస్ట్ తీసుకుని పెట్టండి, ఆ అమ్మవారి ఫోటో తీసి పెట్టండి. చూడలేదా మీద? అయ్యో మీకు గూగుల్లో దొరుకుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అని కొట్టండి. జై శ్రీకృష్ణ. అది నమ్మకము, సెంటిమెంట్ కూడా. గమ్మతేదండి, వాళ్ళ మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. మా అమ్మదే అన్నారు, ఒరే అమ్మవారి దగ్గరికి వెళ్ళావా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అని. అమ్మ లేదమ్మా వెళ్తానంటే, వెళ్ళరా ఎన్నిసార్లు చెప్పాలి అని. సరేనమ్మా వెళ్తాను అని చెప్పి. సో రేపు కూడా ఫుల్ డే బిజీ. రేపు రాత్రి మళ్ళీ మనకు రఘువంశంలో మరింత ముందుకెళ్తాము. ఏం జరిగింది, రఘు మహారాజు ఎలా పెరుగుతున్నాడు, ఏమేమి చేశాడు, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి అనేటటువంటి చాలా ఆహ్లాదకరమైనటువంటి అందమైనటువంటి సంస్కృత కావ్యము కాళిదాసుది. దాన్ని మనం చాలా చక్కగా తెలుసుకుంటున్నాము. అది రేపు 3వ భాగం అన్నమాట. ఓకే, తీసుకుంటాలేండి. ఇంకా 5 నిమిషాల్లో వచ్చిందా గానీ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటాడు. జై శ్రీకృష్ణ మేడం. మరి పాండవులది కర్మ అనుకోవాలా, కర్మబంధం అనుకోవాలా, కర్మ లేదు, అది అలా జరగాలి కాబట్టి అలా జరిగింది అంతే. వాళ్ళకు కర్మబంధం ప్రారంభం లేదు. ఇది మనం ఇంతకు ముందు ఒకసారి తెలుసుకున్నాము. పాండవులకు అంతకుముందు ఈ జన్మ లేదు. వాళ్ళు భగవంతుడు అంశ కాబట్టి వాళ్ళకి ఏది జన్మ లేదు. కాబట్టి వాళ్ళది అది ప్రారంధం కాదు, అది కారణ జన్మ. కారణ జన్మ అంటే అది అలా జరగాల్సింది ఉంది. దేవతలు రాక్షసులు కలిసి భూమి మీద వచ్చి కొట్టుకుని మిగతా వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. అదే అన్నమాట మహాభారతంలో ఏంటంటే భూమి పైన భారం తగ్గాలి. కలియుగం వచ్చేసరికి ముందు భారం తగ్గాలి భూమి పైన. ఎందుకంటే భూమి అనేది ఎక్స్పాండ్ అవ్వదు. స్వర్గలోకము అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఎంత మంది వచ్చినా పర్వాలేదు, అవి అకామిడేట్ చేసుకోగలుగుతాయి. ఒక్క భూమి మాత్రమే అకామిడేట్ చేసుకోలేదు. అందుకని చెప్పి ఒక్క భూలోకం మీదనే ఈ పాప భారం పెరిగినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు అవతరణ ఎత్తవలసినటువంటి అవసరం ఉంటుంది అనమాట. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే నేనే స్వయంగా దిగుతాను, కృష్ణస్తు భగవాన్ స్వయం. అందుకని ఆయనే ఏంటంటే నేనే దిగుతాను, నేను పూర్తి మొత్తం విష్ణుమూర్తి లక్షణాలతోటి నేను కిందికి దిగిపోతాను, అన్ని రకాల 64 కళలతోటి నేను కిందికి దిగుతాను, దిగేసి దేవతలందరినీ కూడా దింపుతాను, రాక్షసులందరినీ కూడా దింపుతాను. మాలో మేము కొట్టుకొని మిగతా జనాలందరినీ చంపేస్తాం. హీరో విలను కొట్టుకొని కమెడియన్స్ అందరినీ చంపేస్తారు అనమాట. సో అది ఆ విధంగా మొత్తం జనాలందరినీ, ఏనుగులు, గుర్రాలు, మనుషులు 18 లక్షల మంది చచ్చిపోతారు. అత్యంత దారుణమైనటువంటి కథ అన్నమాట అది. కానీ అది అలా జరగవలసి ఉంది. అయితే వీళ్ళ జన్మలు ప్రారంభ జన్మల కాదు, కారణ జన్మలే. అలా జరగాలి. కౌరవులది కూడా రాక్షసంతులతో వచ్చిన వాళ్ళేనా? వాళ్ళది ప్రారంభ కర్మ ఉంటుందా? లేదు, వాళ్ళది కూడా చెప్తావా? అది వచ్చే వారం రహస్యం అని చెప్పే కదా, ఆ రహస్యం వచ్చే వారం చెప్తాను. అదే రహస్యం. ఇప్పుడు ఆ రహస్యమే అది. ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లోనే ఆ రహస్యం ఉంది. దానికి ఆ రహస్యానికి ప్రూఫ్లు ఉంటాయి అన్నమాట. ఆ రహస్యానికి ప్రూఫ్లు ఉంటాయి. ఎక్స్పాండ్ అవుతాయండి. ఏంటమ్మా? కింద లోకాలు, భూలోకానికి కింద ఉన్న లోకాలు కూడా ఎక్స్పాండ్ అవుతాయండి. మిగతావన్నీ అన్ని కూడా భోగ భూములే. మీరు ఈ అతల సుతల వితల తలాతల రసతల మహాతల పాతాలు కూడా భోగ భూములే. అవి పైన ఉన్నటువంటి భూములు కూడా భోగ భూములే. ఒక్క భూగోళం ఏదైతే మనది ఉందో, ఈ ఓం భూహు ఓం భువహ అని అంటుంటాం కదా, అందులో మొదటిది వ్యాహృతి అంటారు. ఆ మొదటి వ్యాహృతి అయినటువంటిది భూమి ఏదైతే ఉందో, ఇదొక్కటి మాత్రం ఎక్స్పాండ్ అవ్వదు. ఉన్నది ఎంత ఉందో అంతే ఉంటుంది అన్నమాట. అండ్ గమ్మతైన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని మనకి ఎప్పుడో వేల సంవత్సరాల కింద, లక్షల సంవత్సరాల కింద మనకు తెలుసు. మన వాళ్ళేమో ఈ రోజు చెప్తారు యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. యూనివర్స్ పెరిగిపోతూ ఉంది అని అందరూ ఇవాళ ఒప్పుకుంటున్నారు. కానీ మనకు మన గ్రంథాలు ఎప్పుడో తెలియజేశాయి. అదృష్టం ఏంటంటే మన గ్రంథాలు చాలా విషయాలు తెలియజేశాయి. దురదృష్టం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఎన్నో కథలు, ఎన్నో విషయాలని మనం ప్రూవ్ చేయలేము. తర్వాత వాటిని మనం వాదన ద్వారా కూడా చెప్పడం కష్టం. అయినప్పటికీ కూడా ఇప్పుడు రామాయణంలో చాలా ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. వాలిని చెట్టుచాటు నుంచి చంపడానికి వాలికి డైరెక్ట్ గా అడుగుతాడు, నన్ను చెట్టుచాటు నుంచి ఎందుకు చంపావు, నువ్వు ధర్మస్వరూపుడవి కదా అని. దానికి కూడా రాముడు జవాబు చెప్తాడు, మాకి జంతువులను చంపడం చెట్టుచాట్ల నుంచే మేము చంపుతాము, మాకు అదే అలవాటు, నువ్వు నేను సమస్థాయి వాళ్ళం కాదు
అని చెప్పేసి చెప్తారు. తర్వాత మరి ధర్మబద్ధమైనటువంటి జీవితం నువ్వు గడపలేదు కాబట్టి నువ్వు అధర్మంగా, నేను ధర్మబద్ధమైనటువంటి జీవితం, నీది అధర్మమైనటువంటి జీవితం. ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు తమ్ముడిని బాధ పెట్టావు, తమ్ముడు భార్యను కూడా చెరబట్టావు అని చెప్పి, అందుకే కదా యాక్చువల్ గా అంగదుడికి తర్వాత చాలా కోపం వస్తుంది. అంగదుడు ఏం చేస్తాడంటే, సరే మా నాన్న తప్పు చేశాడు అని చెప్పి రాముడి సహాయం తీసుకుని మన నాన్నని చంపించేశాడు సుగ్రీవుడు. మరి ఇప్పుడు సుగ్రీవుడు చేసింది ఏంది? తన భార్య కాకుండా మా అమ్మతో కూడా ఉన్నాడు, మరి అది కూడా తప్పే కదా అని చెప్పి రెవల్యూషన్ తీస్తాడు. ఎక్కడ? మన సముద్రం ఒడ్డు దగ్గర సంపాతి కలిసి వాళ్ళందరికీ దారి చెప్పినప్పుడు, ఎవరు దూకాలి దీన్ని దాటాలి అని అన్నప్పుడు, ఆ డిస్కషన్ వచ్చినప్పుడు అంగదుడు రెవల్యూషన్ తీసుకొస్తాడు అక్కడ అందరి దగ్గర. అంగదుడికి ఆ టైంలో సుగ్రీవుడు అంటే కోపంగా ఉంటుంది. అంటే తనను యువరాజ పట్టాభిషేకం చేసినప్పటికీ కూడా ఎక్కడో మనసులో బాధగా ఉంటుంది. మా నాన్న చేసింది తప్పైతే మా బాబాయ్ చేసింది కూడా తప్పే కదా అనే బాధ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మన గ్రంథాలలోనే చాలా సులువుగా చెప్పారు. నాకు ఒక ఆయన వాళ్ళ కూతురు పేరు చెప్పుకుని నాకు ప్రశ్న అడిగారు. ఏమనంటే, ఇట్లా రాముడు సీతాదేవిని రక్షించిన తర్వాత, నేను రక్షించినంటే కేవలం నా బాధ్యతగా రక్షించాను, ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావో వెళ్ళు, విభీషణుడి దగ్గర పో, లేకపోతే భరతుడి దగ్గర పో, లేకపోతే లక్ష్మణుడి దగ్గరికి పో, నాకేం సంబంధం లేదు అన్నాడు. ఎంత క్రూరంగా అన్నాడు అని ఆ శ్లోకాలని పంపించారు అనమాట. పంపిస్తే నేను చాలా బాధపడి మళ్ళీ ఆయనకి వెంటనే జవాబు పంపించాను అనమాట. ఏమని పంపించానంటే, బాబు వాళ్ళు భక్తుల దగ్గరికి, తర్వాత పుత్రుల సమానమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక ఆవిడ ఉండవచ్చు. కష్ట సమయంలో ఉన్నటువంటి ఆడది పుత్రుల దగ్గర భక్తుల దగ్గర ఉండవచ్చు. అదండి దాంట్లో ఒక జవాబు. అక్కడ రాముడు అన్నది చెడ్డ మాట కాదు. సో ఇదేంటంటే, దురదృష్టం ఏంటంటే, మన గ్రంథాలని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసేశారు, ఎంత తప్పుగా ఇంటర్ప్రిట్ చేయాలో అంత తప్పుగా ఇంటర్ప్రిట్ చేసేసి వాటిలోంచి క్వశ్చన్స్ అడుగుతూ మన ధర్మాన్ని కించపరుస్తారు. మన ధర్మం ఎన్ని విషయాలు చెప్తే అందులో ఏదో ఒక పాయింట్ ను పట్టుకుని దాన్ని, నిన్న ఒక ఆవిడ అడిగారు కదా, దేవుడే ఇచ్చాడు కదా అని చెప్పేసి అలా అన్నమాట. సో అలాగా ఏంటంటే, మనం ఎంతసేపు ఒక దాన్ని పట్టుకుని దాని ద్వారా మనం మన వాదనని పెట్టుకుని మన గ్రంథాలని, మన దేవుళ్ళని మనం క్రిటిసైజ్ చేసుకోకూడదు. మనము ప్రతిరోజు గుర్తుంచుకోండి, పొద్దున్న లేచిన తర్వాత కళ్ళు తెరవగానే నేను హిందువునని గుర్తించండి, నేను హిందువులని గర్వించండి, నేను భారతదేశంలో పుట్టాను అని చెప్పి గుర్తించండి, భారతీయుడిగా గర్వించండి. ఈ మహోన్నతమైనటువంటి వారసత్వ సంపదకి నేనే వారసుడను. హిందూ భూమి ఇది మన దేశం, వందనీయమిది మన ధర్మం, గౌరీ శంకర గిరిపై గురును, గురువగు అరుణ ధ్వజం, గురువగు అరుణ ధ్వజం. హిందూ భూమి ఇది మన దేశం, వందనీయమిది మన ధర్మం, గౌరీ శంకర గిరిపై గురును, గురువగు అరుణ ధ్వజం, గురువగు అరుణ ధ్వజం. ప్రతిరోజు సంతోషించండి, ప్రతిరోజు సంతోషించండి. మహోన్నతమైనటువంటి దేశంలో పుట్టాం. ఎన్నో కోట్ల జన్మల అదృష్టం చేసుకుంటే తప్ప ఇక్కడ పుట్టే అవకాశం లేదు. ఎంతో సంతోషించండి, ప్రతిరోజు ఆనందంగా ఉండండి, ప్రతిరోజు ఎగిరి గంతేయండి. భగవంతుడా థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఒక్క 10 రోజులు ఇలా చెయ్యండి. నేను చెప్తున్నాను, నేను జోక్ గా అంటున్నానని మాత్రం అనుకోకండి ప్లీజ్. నాకు జోక్స్ సరిగ్గా రావు, ఓకే? జస్ట్ లేడీస్ మీద జోక్స్ ఏమంటే అది ఒక్కటే వేస్తా కానీ ఇంకా వేరే జోక్స్ సరిగ్గా రావు నాకు. ప్రతిరోజు పొద్దున లేచి ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు చూడండి, 10 రోజుల్లో మీ కష్టాలన్నీ మర్చిపోతారు. ఎంత ఎక్కువగా నవ్వితే అంత లోపల ఉన్నటువంటి కల్మషాలు తొలగిపోతాయి. ఆనందంగా ఉండండి, ఆనందంగా ఉండండి. కల్మషం అనేది తీసి పారేయండి. అలాగా చెడు మాటలు మాట్లాడద్దు, నేరాలు మాట్లాడద్దు, తప్పు మాటలు మాట్లాడద్దు, ఏవి చెయ్యకండి. ప్రశాంత చిత్తులై ఆనందంగా ఉండండి. మీకు ఎంత అంటే జీవితంలో అన్ని మీరు అనుకున్నవన్నీ కూడా దొరుకుతాయి. ఏంటంటే మనం అనుకున్నట్టుగానే దొరకాలనుకుంటాం, కాదు. అనుకున్నవన్నీ జరుగుతాయి, కానీ మనం అనుకున్నట్టుగా కాకపోవచ్చు, కానీ జరిగి తీరుతాయి తప్పకుండా. అన్ని మంచి జరుగుతాయి. మనకంతా మంచి రాసి ఉంది, చెడు రాయలేదు. మనం ఏమనుకుందాం, దేవుణ్ణి ఏం కోరిక కోరుకోవాలో నేను చెప్తా, దేవుడా నాకు ఏది మంచిదైతే అది చెయ్యి, బస్ ఇదొకటి కోరుకోండి. అండ్ గాడ్ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ సపోజ్ టు బి గివెన్ టు యూ. నీ అప్పు తీర్చేయాలి, నిన్ను ధనవంతుని చేయాలి. దిస్ ఇస్ వాట్ దేవుడు చేస్తాడు. మన రుణాలన్నీ తొలగిస్తాడు. భగవంతుడు మన సైడ్ ఉన్నాడు, మనలో ఉన్నాడు అని గుర్తించి సంతోషంగా ఉండడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మహోన్నతమైనటువంటి గ్రంథాలు, ఒరిజినల్ గ్రంథాలు మాత్రమే చదివి
వీలైనంత వరకు అన్ని ఒరిజినల్ ఉన్నా చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉన్న కనీసం కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని చదివి కనీసం సరైన ధర్మాన్ని తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న పెట్టే తీసుకుందాం. సార్ బాలికి తన ఎదురొచ్చిన వాళ్ళ బలం కూడా లాగేసుకునే వరం ఏదో ఉందని అంటారు కదండి, అందుకని కూడా చెట్టు చాటు నుంచి కొట్టారు అని అది అబద్ధం. అది అబద్ధం. రాముడికి అది సంబంధం లేదు. ఆ కోతులని ఆయన డైరెక్ట్ గా ఎదుర్కోడు. ఆయన కోతులని వాటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాముడు భగవంతుడు స్వరూపుడు. రాముడు ముందు రావడానికి ఇంద్రుడు వాళ్ళు వీళ్ళు కూడా భయపడతారు ఆ రోజుల్లో. ఇంద్రుడు ఒకసారి వచ్చి దూరంగా ఆగుతాడు. ఈయన అగస్త్యుడు ఆశ్రమం లోపలికి వెళ్తే ఆయన ఇంద్రుడు దూరంగా ఆగుతాడు. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే నేను విష్ణుమూర్తి అని గుర్తించి దండం పెట్టాలి. కానీ రాముడు ఇప్పుడు పుట్టింది మానవుడుగా, కాబట్టి ఆయనకు నేను ఇప్పుడు దండం పెట్టకూడదు, కాబట్టి నేను దూరంగానే ఉండాలి అని చెప్పి దూరంగా ఉంటాడు. సో అటువంటి మహానుభావుడు రాముడికి ఎదురేంటి, రామ బాణానికి ఎదురేంటి, రాముడి శక్తికి దానికి అసలు ఎదురే లేదు. అయితే మీరు చెప్పిన మాట నిజమే. అతని ఎదురుగా ఎవరైనా నిలబడితే వారి శక్తి హరించగలుగుతాడు. ఎవరు? వాలి. అది కరెక్టే. కాకపోతే రాముడు ఆ భయంతో వెనక ఉండి ఇది కాదు. కోతులను వాళ్ళ రోజుల లోపల అన్ని కూడా రాజకుమారులన్నీ కూడా చాటు నుంచే కొట్టేవాళ్ళు, చాటు నుంచే జంతువులను చంపేవారు. అడవి లోపల ఉన్నటువంటిది రాముడు అంటాడు, ఈ రాజ్యం అంతా నాదే, ఈ అడవి అంతా కూడా నాదే, ఈ దండకారణ్యం మొత్తం కూడా నాకిందికే వస్తుంది. ఇక్కడ ఏ అధర్మం జరిగినా కూడా దాన్ని నివారించే బాధ్యత నాది. జంతువులను చెట్టు చాట్ల నుంచి కొట్టడమే మాకు అలవాటు. వాళ్ళ నాన్నగారు కూడా అదే కదా చేసింది. లేడీ అనుకుని కొట్టేసేసరికి అది కాస్త వీళ్ళ అమ్మ నాన్నని చంపేయడం జరుగుతుంది కదా బాణము. సో ఇటువంటి కథలే మనం చాలా తెలుసుకున్నాం. మొన్న దుందుమారుడి కథ కూడా అదే కదా మనం తెలుసుకున్నది. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా అలా చాట్ నుంచి చంపడం అనేటటువంటిది సమంజసమే. రామాయణము కేవలం నేను బాలకాండ తర్వాత పూర్తిగా చెప్పినట్టున్నానేమో మన నాకు తెలియదు. బాలకాండ అయితే పూర్తిగా చెప్పాను, అంతవరకు జ్ఞాపకం ఉంది. ఇదే గ్రూప్ లోపల ఈ రామాయణం యథాతథంలోనే చెప్పాను. తర్వాత ఇంకా ఓపిక లేక ఆపాము. రామాయణం తప్పకుండా తెలుసుకుందాం, ఎందుకంటే మహాభారతం మనకి ఇంకొక 70-80 వారాలు పడుతుంది కనీసం. విల్లు ఉంచడం వరకు చెప్పినట్టున్నారు సార్. విల్లు అది మిథిలా నగరం వెళ్ళటం వరకు చెప్పినట్టున్నారు. కాదు. జనకపురికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత వెనక్కొచ్చేస్తారు. ఆన్ ద వే ఇతనికి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళటం వరకు చెప్పినట్టున్నారు. విశ్వామిత్రుడు కాదు, ఈ దారిలో వస్తున్నప్పుడు ఇతను పరశురాముడు ఎదురైతాడు. అంతవరకు చెప్పినట్టున్నాను. పరశురాముడి యొక్క మదంని తన అనగదొక్కి పరశురాముడిలో ఉన్న అంశాలని రాముడు తీసుకునే వరకు చెప్పాను. అది మనం కొనసాగిద్దాం, ఎప్పుడైనా ఫ్యూచర్ లో కొనసాగిద్దాం. ఎందుకంటే మనకు 2 కార్యక్రమాలు కొనసాగుతాయి. వచ్చే ఇయర్ కూడా కొనసాగేవి ఖచ్చితంగా 2 కార్యక్రమాలు. ఒకటి మహాభారతము, ఇంకోటి ఋగ్వేదము. ఇది మాత్రం కంపల్సరీగా కొనసాగుతాయి. ఈ 2 కాక మనం అనుకున్నట్టుగా ఉగాది తర్వాత నేను తగ్గించుకుంటానని చెప్పాను కదా. సో ఉగాది తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా నడిచే అవకాశం ఉంది. ఈ 2 మాత్రం కంపల్సరీగా నడుస్తాయి. మహాభారతం నడుస్తుంది, అటు ఋగ్వేదం నడుస్తుంది. ఋగ్వేదం అయిపోయాక యజుర్వేదం అయ్యాక సామవేదం, అదయ్యాక అధర్వణ వేదం, అదయ్యాక ఉపవేదాలు. అది గ్రూపు, అది కనీసం అది ఒక 150 వారాలు 200 వారాలకి ఇంకా ఉంది. ఈ మహాభారతం కనీసం ఇంకా 75 వారాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అరణ్యపర్వమే. భగవద్గీత చెప్పండి సార్, మళ్ళీ వినాలంటుంది అది. భగవద్గీత కూడా కంటిన్యూ చేద్దాం. ఎస్, భగవద్గీత కూడా ఇప్పుడున్న భగవద్గీత ఇంకా 2.5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 2.5 అధ్యాయాలు అంటే కనీసం మనకు ఇంకో 15-16 వారాలు పై మాటే. సో అదైన తర్వాత 20 వారాలు పడుతుంది. 5 నెలలు వేసుకోండి. మనకు ఉగాది వరకు పడుతుంది భగవద్గీత. ఎన్నిసార్లు విన్నా ఇంకా కొత్తగానే ఉంటుంది. ఇంకా ఇంత ఉందా అన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది సార్ భగవద్గీత క్లాస్ అంటేనే అసలు గూస్ బంప్స్ వస్తాయి అసలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫస్ట్ చెప్పిన దానికి రెండోసారి చెప్పిన దానికి ఇంకా వివరణ ఎక్కువగా ఉంది. ఈసారి మీరు గమ్మత్ ఏంటంటే ఈసారి నేను 2024 లో స్టార్ట్ చేశాను. మీరు నా యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి చూస్తే ఆ ప్లేలిస్ట్ పేరు ఏం పెట్టాను తెలుసా? భగవద్గీత 24-25 అని పెట్టారు. ఇప్పుడు దాని పేరు మార్చాలి, 24-25-26 అని పెట్టాలి. ఒకే భగవద్గీత 3 ఏళ్ళు చెప్పినట్టు అవుతుంది. నేను చెప్పాను కదా, మా గురువు గారు తత్వవిధానంద గారు ఆయన 18 ఏళ్ళు చెప్పారు భగవద్గీత. 18 ఏళ్ళు.
సో ఇట్స్ ఏ వండర్ఫుల్. మీరు అధ్యాయం ఒక్కో ఎవరైనా సంవత్సరం చెప్పారు అనుకుంటాను. ఒక్కొక్క అధ్యాయం ఒక్కో సంవత్సరం చెప్పారు. చెప్పారు. అండ్ మీరు కూడా వీలైతే ఆయన మా గురువు గారు తత్వవిధానంద గారు ఆయన చెప్పినటువంటి భగవద్గీత తప్పక వినండి. అది కొద్దిగా అంటే ముందు కొద్దిగా అలవాటు అవ్వడం కష్టం, ఎందుకంటే నాకు అలవాటు పడ్డ వాళ్ళకి ఇంకెవరికైనా అలవాటు పడాలంటే కొద్దిగా కష్టమే. సో ఆయనది డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన దేవుడితో సమానం నాకు. ఆఫ్ కోర్స్ కాకినాడలో చెప్తున్నారండి ఉపదేశ సారం అవి చెప్తున్నారు. అవును, అయిపోతుంది 23rd కి అయిపోతుంది. నేను మొన్న గ్రూప్ లో పెట్టాను, కాకినాడలో ఉన్న వాళ్ళు తప్పక జాయిన్ అవ్వండి అని పెట్టే కదా గ్రూప్ లో. లైవ్ ఇస్తున్నారండి, లైవ్ ఇస్తున్నారు అక్కడ కూడా. కాకినాడలో ఉన్న వాళ్ళకి ఇక లైవ్ ఎందుకు, డైరెక్ట్ గా వెళ్ళి చూడటమే. నాకే బాధేసింది తెలుసా, నేను కాకినాడలో ఉండుంటే పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు అలా చూస్తూ ఉండేవాడిని. మధ్యాహ్నం అంతా ప్రాక్టీస్ ఆయన చెప్పినవన్నీ రివిజన్ చేసుకునేవాడిని. నాకు అది చాలా ఇష్టం అట్లాగా. ఇప్పుడు మేము ఋషికేష్ కి వెళ్ళినప్పుడు మేము చేసేది అదే, ఏదంటే ప్రవచనాలు వినడము, వాటి నోట్స్ రాసుకోవడము, రివిజన్, రోజు మొత్తం అదే పని తెలుసా. మీరు 15 రోజుల కోర్సు కోసం వెళ్ళారు. పీఠం కూడా భలే ఉంటుందండి. ఆయన పీఠం కూడా కాకినాడలో చాలా బాగుంటుంది. ఎవరిది? ఎవరి పీఠం లేదండి, పరిపూర్ణానంద స్వామిది కదండి. నేనంటున్నది పరిపూర్ణానంద స్వామి కాదమ్మా, నేనంటున్నది తత్వవిధానంద స్వామి. సో అయితే తత్వవిధానంద గారు, పరిపూర్ణానంద సరస్వతి గారు, తర్వాత నరేంద్ర మోడీ గారు, వీళ్ళు ముగ్గురు కూడా దయానంద ఆశ్రమంలో క్లాస్మేట్స్. వాళ్ళు వచ్చిన 7-8 ఏళ్ల తర్వాత నేను దయానంద ఆశ్రమంలో జాయిన్ అయ్యాను అనమాట. శివానంద ఆశ్రమంలో ఇండియన్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ నేర్చుకుని తర్వాత దయానంద ఆశ్రమంలో రెగ్యులర్ గా ప్రతి సంవత్సరము వెళ్తూ అలా ఇప్పటికి ఒక 25 సార్లు వెళ్ళడం జరిగింది. ఏం లేదు, నేను ఆ వెళ్ళిన 15 రోజులు 20 రోజులు ఏం చేస్తానంటే ఏం చేయను. పొద్దున లేస్తాము, చల్లటి ఐస్ కోల్డ్ గంగా నీళ్ళల్లో స్నానం చేసి వస్తాను. ఓకే, ఓపికన్నా లేకపోయినా ఎవ్రీడే నాకు అదొక పెద్ద ఛాలెంజ్. కానీ మళ్ళీ నేను అనుకుంటాను, బద్ధకము ఆరామి హరామి హే, బద్ధకం పడద్దు 100 సార్లు నాకేం చెప్పుకుంటా. కొద్దిసేపు ఇటు దొర్లుతా, కొద్దిసేపు అటు దొర్లుతా. దొర్లిన తర్వాత ఇక కొద్దిసేపటికి ఇక మనసు మీద అదే ఉంటుంది, లేదని చెప్పేసి వెళ్తాను. వెళ్ళి ఐస్ కోల్డ్ వాటర్ అందులో ఒక స్నానం చేసి పైకి వస్తాను. పైకి వచ్చేసిన తర్వాత ధ్యానం స్టార్ట్ అవుతుంది, మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. మెడిటేషన్ అయిపోయిన తర్వాత సూపర్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ స్టార్ట్. ఫస్ట్ సెషన్ అయిపోయాక 11:30కి ఇది ఉంటుంది, టీ అండ్ స్నాక్స్. అందరూ ఒక టీ తాగితే మనం 2 టీలు తాగుతాం. సో అది తాగిన తర్వాత కాఫీ తాగుతాం మనం. మిగతా వాళ్ళు టీ తాగుతారు, మనం టీ తాగం, కాఫీ తాగుతాం. సో అది తాగిన తర్వాత మళ్ళా సెషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 12:30 దాకా సెషన్ అవుతుంది. అయిన తర్వాత లంచ్ అయిన తర్వాత 2 hours టైం దొరుకుతుంది. మంచిగా పడుకుంటాను, అద్భుతంగా ఒళ్ళు తెలియకుండా పడుకుంటాను. పడుకుని మళ్ళీ 3 నుంచి మళ్ళీ స్టార్ట్. 5 వరకు సెషన్స్. 5 o'clock కి సెషన్స్ అయిపోతాయి. సెషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటన్నిటిది 1 గంట సేపు నోట్స్ రాసుకుంటాను. 5 నుంచి 6 వరకు గంగ ఒడ్డు మీద కూర్చొని నోట్స్ రాసుకుంటాను. నోట్స్ రాసుకున్నాక 6 o'clock కి గంగ ఒడ్డు మీద మొత్తం నడవడం, నేను ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అందరం కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు చెప్పిన టాపిక్స్ డివిజన్ చేసుకుంటూ ఇవి చేసుకుంటూ, సరే ఎప్పుడన్నా ఏదన్నా ఒక రోజు కాస్త నోరు గురువులో పెట్టిందంటే పోయి పానీపూరీలో అవి అక్కడ దొరుకుతాయి. మన జానకి ఇది కొత్తగా బ్రిడ్జ్ కట్టారు కదా, సో అది అన్నమాట. సో అక్కడ జానకి జూలా అని కొత్తగా కట్టారు, బాగుంది. అక్కడ మంచిగా అవి తినేసేసి ఎప్పుడైనా ఒకసారి, రెగ్యులర్ గా కాదు, అలా అవన్నీ తిరిగేసేసి మళ్ళీ వెనక్కి వస్తాం. వచ్చిన తర్వాత డిన్నర్ అయిపోయాక మళ్ళీ 8 o'clock కి క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్. మళ్ళీ 8 నుంచి 9 వరకు క్వశ్చన్ ఆన్సర్స్. 9 o'clock కి వెళ్ళి మిల్క్ తాగేసి పడుకుంటాం. ఎంత బాగుందో చూడండి ఒకసారి. జస్ట్ నేను కావాలని మీ అందరికి హారతి కూడా ఇస్తున్నారు కదా సార్, అక్కడ కూడా గంగా హారతి కూడా ఇస్తున్నారు కదా. హరిద్వారేనండి మీరు చెప్పేది? హరిద్వారేనా? ఋషికేష్. అక్కడ ఉప్పు కారాలు ఉండవు కదండి, చప్పలి అట్లేం లేదు. మంచిగా మేము అంటే స్కాలర్స్ గా వెళ్ళిన వాళ్ళకి అన్ని ఉంటాయి. రెగ్యులర్ గా ఏం లేదు, అట్లేం ఉండదు, ఏదైనా తినచ్చు. దొరకదండి, బయట ఏమీ దొరకదు. లేదు, మీరు ఎక్కడ ఏది కన్ఫ్యూజ్ అయ్యారు, అన్ని చోట్ల అన్ని దొరుకుతాయి మీకు ఋషికేష్ లో గత 18 ఏళ్ళుగా వెళ్తున్నా నేను, అన్ని దొరుకుతాయి ఋషికేష్ లో. సో ఈవెన్ ఆశ్రమాలలో కూడా అన్ని దొరుకుతాయి. అండ్ ఆశ్రమాలలో కూడా రూమ్స్ అవి కూడా చాలా బాగుంటాయి, వెరీ క్లీన్ అండ్ నీట్, చాలా బాగుంటాయి. అక్కడ మీకు శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, కైలాస ఆశ్రమము, రకరకాల ఆశ్రమాలు అన్ని ఒడ్డు మీదే, గంగ ఒడ్డు మీదే ఉంటాయి. జస్ట్ చూడండి, ఒక రోజు స్కెడ్యూల్ ఎంత బాగుందనేది చూడండి. మీకు పొద్దున్న నుంచి రాత్రి వరకు, పొద్దున్న 6 నుంచి మొదలెడితే రాత్రి మళ్ళీ 9:30, 10 వరకు, 10ంటికి తినేసి 10ంటికి పాలు తాగేసి వేడివేడి పాలు తాగి వచ్చి పడుకుంటాం. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి లైఫ్. అంటే స్పిరిచువల్ గా స్పెండ్ చేస్తే అలా స్పెండ్ చేయాలి,
లేకపోతే ఏమవుతుందంటే ఈ హడావిడి, ఈ హంగు, ఈ ఆర్భాటాలు, ఈ గోలలు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు వెళ్తున్నటువంటి పారాయణలకు కానీ అక్కడ కానీ ఇక్కడ అంత హంగు ఆర్భాటాలలో గోలల్లో ఎక్కువ ఉంటుంది. కానీ పవిత్రంగా ఉండాలంటే ఇలాంటి ప్లేస్ లోపల నోట్స్ రాసుకుని దాన్ని మళ్ళీ చదువుతూ మళ్ళీ రాత్రి ఆలోచిస్తూ జస్ట్ ఊహించుకోండి. అంటే ఎంత బాగుంటుంది అలా ఉంటే ఎంత బాగుంటుంది చూసుకోండి ఒకసారి. మొత్తం తెలుగు క్లాస్ లో కూడా పెట్టమని మీతో పాటు సజెషన్ మేము చేస్తారు కూడా సార్. వచ్చేసామండి తెలుగు ఇప్పుడు ఉండదు, ఆశ్రమానికి. తెలుగు ఒక్కటి ఉండదు. అదొకటి కొద్దిగా ఏంటంటే బ్యాటక్ ఏంటంటే తెలుగు ఉండదు, ఇంగ్లీషే అదే ఉంటుంది. తెలుగు ఉంటే బాగుంటుంది కదా సార్, మా అలాంటి వాళ్ళకి తెలియవచ్చు ఇంగ్లీష్ ఆయన ఈయన గురువు మీతో గారు పాటు మేము కూడా తెలియకనండి చెప్పారు. వచ్చినట్టుగానే ఉందండి ఆశ్రమానికి. ఆ ఒక్క రోజు మేము కూడా గడిపినట్టుగానే ఉంది. మేము కూడా మీతో పాటు లేవకుండా బద్ధకంగా పక్కకు పడుకొని మళ్ళీ లేచి చేసినట్టుగానే ఉంది. ఎక్స్పీరియన్స్ అలా బాగుంది. తెలుగులో ఎంత చెప్తారు బాగుంటుందో. కదా సార్ గురువు గారు, తత్వ విధాన స్వామీజీ ఆయన గురువు తెలుగువారు, తెలుగులో ఆయన తెలుగువారు కానీ ఆయన 48 అమ్మ భగవద్గీతకి ప్రామాణికం 48 శ్లోకాలు మొత్తం అంతటికి దాని ప్రవచనం చాలా అద్భుతంగా ఉంది. గీతాసారం అవును ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతం. మొత్తం అంతటి భగవద్గీతకి దయానంద సరస్వతి గారు రాశారని 48 శ్లోకాలు చెప్తున్నారు. అదే అవునమ్మా కరెక్ట్. అవును సార్. గీతాసారం ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతం, అది ఇంకా ఆయన లింక్స్ లో ఉంది. అండ్ అవును. అసలు ఆయన ఇక్కడ తెలుగులో చెప్తారు, మన దగ్గర అంతా తెలుగులోనే చెప్తారు. ఆయన ఋషికేశ్ లో ఇంగ్లీషు, ఆయన ఇంగ్లీష్ కూడా మామూలు ఇంగ్లీష్ కాదు, అత్యద్భుతమైన ఇంగ్లీషు. చాలా అమెరికాలో 6 నెలలు, బాగుంటుందండి. అమెరికాలో 6 నెలలు ఉంటారు, ఇండియాలో మిగతా టైంలో ఉంటారు. అందులో మధ్యలో ఇలా కాకినాడకు వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు చెప్తారు. హైదరాబాద్ లో డైలీ ప్రవచనాలు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తూ ఉంటాను. ఆయన నన్ను గుర్తుపట్టారు, నేను ఆయనను గుర్తుపడతాను. అంటే నన్ను ఫేస్ తో గుర్తుపడతారు, బట్ నేను ఏకలవ్యను ఆయనకి. అసలు ఈ నేను డైలీ ఫాలో అవుతానే, ఆయన గురించి మా పక్కనే వచ్చినా నేను వెళ్ళే అవకాశం లేకపోయింది అంతే. ఇంకా ఆయనవన్నీ ఉన్నట్టున్నారు, 22 వింటానండి. దాకా ఉన్నట్టున్నారమ్మా, 22 దాకా ఉన్నట్టున్నారు. వెళ్ళండి. హైదరాబాద్ అవును. వాస్తవ్యులు తప్పకుండా ఫ్రైడే, సాటర్డే, సండే శివానంద ఆశ్రమం అని చెప్పేసి పద్మారావు నగర్ లో ఉంది. వీలైన వాళ్ళు తప్పకుండా అక్కడ 5:30కి అటెండ్ అవ్వచ్చు. అక్కడ ఉందని చెప్పారండి, ఆశ్రమం వీలైన ఉందన్నారు. వీలైన వాళ్ళు రావచ్చు. అంటే ఆయన ఆశ్రమంలో ఉన్నాడు, ఆయన అపార్ట్మెంట్ లో ఉంటారు, బట్ ఆశ్రమంలో ఆయన ప్రవచనం ఇస్తారు. వీలైన వాళ్ళు తప్పకుండా రావచ్చు. ఏది మధ్య ఏమైనా మధ్య కూడా ఒక చక్కటి స్కెడ్యూల్ ని అలవాటు చేసుకుంటే, ఒక చక్కటి క్యాలెండర్ ని అలవాటు చేసుకుంటే జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది. అది కాక ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక మార్గమే. నేను చిన్నప్పుడు నా గ్రీటింగ్ కార్డులది ఒక ప్రహసనం అని చెప్పే కదా, ఆ గ్రీటింగ్ కార్డు దాంట్లో నాకు ఎంతో మందికి గ్రీటింగ్ కార్డులు పంపిస్తుండేవాడిని చిన్నప్పుడు. ఆ తర్వాత ఒక గ్రీటింగ్ కార్డు నేనే ఉంచేసుకున్నాను. అది నాకు అప్పుడు ఏంటో కూడా తెలియదు. మరి నేను జస్ట్ ఇంజనీరింగ్ అంటే చిన్న పిల్లాన్ని. ఆ టైం లోపల నేను చూసాను, అందులో ఏముందంటే నీకు నిజమైన ఆనందం దొరికేది కేవలం భగవంతుడి సన్నిధిలోనే అని ఉందన్నమాట. అది ఇట్లా పైనుంచి వెలుతురు పడుతోంది, ఒకటి ఇట్లా చెట్లలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నాకు అది చాలా నచ్చి ఉంచేసుకున్నాను, నేను ఎవరికి పంపిలా. మరి నిజం చెప్పాలంటే ప్రతి రూపాయికి అమ్మా నాన్నని అడిగేది వయసే కదా అది. అందులో మేము కొద్దిగా లోయర్ ఇన్కమ్ గ్రూప్ కాబట్టి మాకు చాలా కష్టం అయ్యేది. అయినప్పటికీ కూడా అది నేను వేరే వాళ్ళకి పంపేయకుండా దాచుకున్నాను, నా కోసం దాచుకున్నాను. అది అంత అప్పట్లోనే నాకు అనిపించింది నిజమైన ఆనందం అనేది భగవంతుడు అన్వేషణలోనే ఉంది అన్న సంగతి. ఆ తర్వాత మీరు ప్రతి పనిలోనూ ఆనందాన్ని వెతుక్కోగలుగుతారు, ప్రతి చోట కూడా ఆనందంగా ఉండగలుగుతారు. దయచేసి సరైన మార్గంలో వెళ్ళడానికే ప్రయత్నం చేయండి, ప్రపంచాన్ని పట్టించుకోకండి. మీకు ఎవరన్నా నచ్చలేదు, ఒక్క క్షణంలో బయటకు వచ్చేసేయండి. ఇంకా మళ్ళీ వాళ్ళతో మళ్ళీ వెళ్ళి నువ్వు ఇలా అన్నావా, నేను అలా, ఏమీ వద్దు. సింపుల్. ఎవరిని ద్వేషించకండి. ముందు మీకు అనుకూలంగా లేని పరిస్థితులలోంచి బయటకు వచ్చేసేయండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులలోంచి బయట ఉండండి. అలా బయట ఉండలేనప్పుడు నవ్వుతూ పట్టించుకోకుండా ఉండండి, అంతే. ఇగ్నోర్ చేస్తూ ఉండండి. అంతేగాని గొడవ పడుతూ మీరు ఇరిటేట్ అవుతూ అవతల వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉండద్దు. సులభంగా పట్టించుకోకుండా పక్కకు వచ్చేసేయండి. అందులో ఉండే ఆనందమే వేరు. జై శ్రీకృష్ణ. అన్న ప్రవచనం ఒక ఎత్తు అయితే, మీరు చెప్పే ఈ మాటలు సుభాషితాలు ఉంటాయి సార్, అసలు ప్రపంచాన్ని మించి ఉంటాయి సార్. అసలు ప్రవచనం ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. అసలు జై చాలా శ్రీరామ్. బాగుంటుంది సార్ క్లాస్ అయిపోయినాక మీరు చెప్పే వినాలంటే చాలా ఇష్టం అవుతుంది సార్. ఓకే. సో గుర్తుంచుకోండి, మంచి లైఫ్ ని చక్కగా లీడ్ చేయండి, ఆనందంగా ఉండండి. ఎందుకు ఏవేవో పెట్టుకుని మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి అన్వేషణలో గడుపుతూ అలా ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద పడేయమన్నామా మనం కాదు కదా. ఇంట్లో వాళ్ళతో కూడా చక్కగా ప్రేమగా ఉండండి. ఇంట్లో వాళ్ళని మంచి బాధ్యతలు తీర్చుకోండి. ఇంట్లో ఉన్న పిల్లల్ని మంచిగా గుడ్ సిటిజన్స్ లాగా చేయండి. అన్ని రకాలుగా ఎదిగేలాగా చేయండి. ఇప్పుడు నా పిల్లలకు నేను చాలా తక్కువ, ఇప్పుడు 2 నెలలు అయింది నేను మా పాపతో మాట్లాడి. నిన్న నేను టైం షెడ్యూల్ చేసుకుని మాట్లాడాను పాపతోటి, టైం సరిపోవడం లేదు. సో కానీ వాళ్ళకి నేను ముందు భగవద్గీత నేర్పించాను, భగవద్గీత సారం నేర్పించాను.
ఇండిపెండెంట్ గా ఎలా బతకాలో నేర్పించాను. ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించాను. ఏడుస్తే వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటో చెప్పాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నవ్వుతూ ఎలా ఉండాలో నేర్పించాను. ఇంతే మనం మన పిల్లలకు నేర్పించేది. మనం వాళ్ళకు డబ్బు, ఆస్తి, అంతస్తులు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని సమాజంలో గుడ్ సిటిజన్స్ గా నిలబెట్టాలి. నేను మా పాప పుట్టినప్పుడు అప్పుడు మేము ఫీనిక్స్ లో ఉన్నాం, అరిజోనాలో ఉన్నాం అనమాట. అప్పుడు అక్కడ మా క్లయింట్స్ కి వాళ్ళకే అందరికి మెసేజ్ పెట్టాను అనమాట. ఇలా మా పాప పుట్టింది ఈ రోజు, దేవుడి దయ వల్ల ఆమె గుడ్ సిటిజన్ అయితే చాలు ఎక్కడైనా అని చెప్పి. అందరూ అన్నారు అనమాట, నువ్వు గుడ్ సిటిజన్ వి, నీ కూతురు గుడ్ సిటిజన్ కాకుండా ఎలా ఉంటుందని. ఎంత ఆనందం అనిపించిందో, నేను గుడ్ సిటిజన్ నా అని చెప్పి చాలా సంతోషం అనిపించింది అనమాట. అంటే మంచి పౌరుడు. నాకు అదే నాకు పెద్ద బిరుదు తెలుసా. నాకు ఏది అదేదో పెద్ద పద్మ విభూషణ్ కంటే కూడా నాకు ఎక్కువ గొప్పగా నేను సంతోషించేది ఏంటంటే, నేను గొప్ప పౌరుడిది, నేను భారతదేశ పౌరుడిని అనేటటువంటిది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ దేశభక్తి ఉండడము అది అన్నిటికీ మనకు ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. ఎనీవే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ఈ రోజుకి కాకినాడలో జరుగుద్దండి ప్రవచన తత్వజ్ఞానం. కాదు కదా సార్, హైదరాబాదే కదండి అన్నారు మీరు. ఏంటమ్మా? ఇప్పుడు కాకినాడలో రామకృష్ణ మిషన్ వాళ్ళు దగ్గర అక్కడ జరుగుతోందండి. అవునమ్మా, 22 వరకు అక్కడ, 23 నుంచి ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ లో యథావిధిగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పక రండి, కాకినాడలో ఉన్న వాళ్ళు తప్పక అక్కడికి వెళ్ళండి. ఆయనని డైరెక్ట్ గా చూస్తున్నారు. మహానుభావులని చూసినా కూడా అది భక్తే. నారద భక్తి సూత్రాలలో ఏం చెప్తారంటే, మహానుభావులను చూసినా కూడా ఆయన ఒక్క రూపాయి తీసుకోడు మీ దగ్గర. ఓకే, మీరు కాళ్ళకి దండం పెడితే నిర్వికారంగా ఉంటాడు. వద్దమ్మా నాకు దండం పెట్టద్దు అంటాడు. ఆయన రాగానే అందరూ లేస్తే, అయ్యయ్యో నన్ను మీరందరూ గాడ్ మ్యాన్ చేస్తున్నారు, వద్దు వద్దు మనం అందరం ఒకటే అని చెప్పి చెప్తాడు. సింపుల్ గా మనలాగా ప్లాస్టిక్ చైర్ లో కూర్చోబట్టే ప్లాస్టిక్ చైర్ లో కూర్చుంటాడు. ఏదేస్తే దాంట్లో కూర్చుంటారు. ఆయన సింహాసనం వేసి కిరీటాలు పెట్టుకుని ఇవన్నీ ఆ టైపు ఆర్భాటం హంగు చేయడు. ఆయన సైంటిస్ట్ గా రిటైర్ అయ్యారు అనమాట. 40 ఏళ్లకే రిటైర్ అయిపోయారు. సైంటిస్ట్ ఆయన. ఎంఎస్సిలో గోల్డ్ మెడలిస్టు, తర్వాత ఎంఏ సాంస్క్రిట్ లో గోల్డ్ మెడలిస్టు. ఆయన జనరేషన్ కి హీ ఇస్ ద లెజెండ్. ఇంకా మాకు అంటే అసలు ఆయనను చూసే వరకు కూడా నాకు ఈ ప్రవచనకర్తల పైన, ఈ హిందూ ధర్మంని నిలబెడుతున్నాం అనేటటువంటి మఠాల పైన, పీఠాల పైన, వీటన్నిటిపైన నమ్మకం పోతూ, ఇక నా మీద నాకే ఎందుకు వచ్చేసాను ఇండియాకి, ఇందుకోసమా, ఇవన్నీ నేర్చుకోవడం కోసం వచ్చానా, ఇక వెళ్ళిపోదాం అమెరికాకి వెళ్ళిపోదాం మళ్ళీ అనే ఆ టైం లోపల తత్వ విధానంద గారు దొరకడము, శివానంద ఆశ్రమంలో నేను అన్ని విషయాలు నేర్చుకోవడము, ఆ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఇంకా ఉంది, ఇంకా మన హిందూ ధర్మం ఉందంటే కేవలం ఋషికేశ్ లోనే ఉంది. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, అసలు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలనిపిస్తుంది. అంటే మీ అందరికీ నిజమైన మార్పు ఇక్కడ వస్తుందో లేదో తెలియదు. ఇక్కడ మీరందరికీ కేవలం ఇది జోలపాటకు ఉపయోగపడుతుంది. కానీ నిజంగా అసలు అక్కడికి వెళ్తే ఆ ఋషికేశ్ లో ఉన్నటువంటి అక్కడ కొన్ని రోజుల పాటు అలా ఉంటే కనీసం ఆ నీరైనా మారుస్తాయి. ఆ నీరన్నా మనుషులను మారుస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంటే దట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ టు లివ్. అక్కడ జీవితంలో బతికితే అలాంటి ప్లేస్ లోనే బతకాలి. స్పిరిచువల్ హబ్ ఆఫ్ ఇండియా ఋషికేశ్. మన తపోవన్ మహారాజ్ గురించి మనము ఆయన తీర్థయాత్రలో తెలుసుకున్నాం కదా. తపోవన్ మహారాజ్ ఇస్ ఫ్రమ్, అంటే ఉన్నది కేరళ వాడే అయినప్పటికీ కూడా ఉన్నదంతా అక్కడే ఆ ఋషికేశ్ లోపల ఉన్నారు. ఆయన శిష్యులే ఈ దయానంద ఆశ్రమము, శివానంద ఆశ్రమము, ఈ చిన్మయ మిషన్, ఇవన్నీ మన తపోవన్ మహారాజ్ గారి మలయాళ స్వామి, మన విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి, మలయాళ స్వామి, ఇటువంటి మహానుభావులు వీళ్ళలో మీరు వెతికి చూసిన లెన్స్ వేసి వెతకండి, మీకు ఏ డిఫెక్ట్ దొరకదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా వీళ్ళు మహానుభావులు. వీళ్ళు మహానుభావులు. వీళ్ళందరూ కూడా తపోవన్ మహారాజు, కాళీ కమ్లీవాలా బాబా అని ఒక ఆయన ఉండేవారు. ఆ కాళీ కమ్లీవాలా ఏంటంటే, కమ్లీ అంటే కమ్లీ కాదు, కంబలి. కాళీ కంబలీవాలా, నల్ల కంబలి చుట్టుకుని ఉండేవారు అనమాట ఆయన తన శిష్యులందరూ వచ్చి మీకు ఏదో ఒకటి చేస్తాము, డబ్బులు ఇస్తాము, డొనేషన్ ఇస్తాము ఆయన అంటాడు. నేను ఏం చేసుకోవాలి, కాళీ కంబలి తప్ప నాకేం అవసరం లేదు. మీరు నిజంగా చేద్దామంటే ఒకటి చెయ్యండి, ఈ మహోన్నతమైనటువంటి దేవభూమి లోపల ప్రతి 10 కిలోమీటర్లకి మీరు వసతి గృహాలు కట్టించండి అందరి కోసం అని చెప్పేసి, అందరి కోసము వసతి గృహాలు ఇప్పటికీ కూడా కాళీ కమ్లీ వాళ్ళ వసతి గృహాలు మీకు అక్కడ కంప్లీట్లీ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ లో కూడా మీకు దొరుకుతాయి. అంతా ఇది అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి దొంగ బాబాలు, దొంగ జనాలు, దొంగ పీఠాధిపతులు, దొంగ మఠాధిపతులు, పరిణతి లేని వాళ్ళు మఠాధిపతులుగా అవుతారు. పరిణతి లేని వాళ్ళు వాళ్ళు కేవలం అంతే, వాళ్ళు మీకేమి ప్రశ్నలకు జవాబులు చెప్పరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇలా దూరం నుంచి మిమ్మల్ని ఆశీర్వదించి డబ్బులు తీసేసుకుంటారు.
ఏ రకంగానూ హిందూ ధర్మానికి తోడ్పడరు. కానీ ఒకసారి మీరు ఋషికేష్కి వెళ్ళి చూసినట్లయితే మహానుభావులందరూ అక్కడే ఉన్నారా అనిపిస్తుంది. వశిష్ఠ గుహ అని నేను మీకు చెప్పాను లాస్ట్ టైం. ఆ వశిష్ఠ గుహకి వెళ్ళినప్పుడు ఎవరూ లేరు. ఒక ఆయన కూర్చున్నాడు అలా మనస్ఫూర్తిగా అక్కడ ఆ వశిష్ఠ గుహ లోపల చిమ్మ చీకటి, అందులోపల కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అంతే. అతను మనలాంటి వాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుని కూర్చున్నాడు అంతే. మేము కూర్చున్నాం, గంటల తరబడి కూర్చున్నాం. నేనేమంటానంటే అక్కడి నుంచి పైన చిన్న టెంపుల్ ఉంది, చాలా బుజ్జి టెంపుల్. ఆ టెంపుల్ లోపల ఒక ఆయన అభిషేకం చేసుకుంటున్నాడు, ఒక్కడే అభిషేకం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకం ఇవ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్ అనుకుంటూ ఇలా చేస్తుంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. ప్రశాంతంగా ఆయన ఎవరిని పట్టించుకోవడం లేదు, ఏది చూడడం లేదు. అలా మనలాంటి వాడు ఒకటి కూర్చొని శివలింగానికి అలా చేస్తున్నాడు. ఎంత పవిత్రత, ఎంత తన్మయత్వం. మనం చేస్తాం జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, మా ఆర్ఎస్ఎస్ లో నేర్పిస్తారు ఫైటింగ్ మాకు. అలాగా దేవుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాం మనం. పిచ్చి పారాయణలు, పిచ్చి గోళలు, పిచ్చి డాన్సులు, పిచ్చి చీరలు కట్టుకోవడాలు, ఎగరడాలు, దూకడాలు, ఇవన్నీ మానుకోవాలి. భగవంతుడికి దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మానుకుని తీరవలసినదే, తప్పక మానుకుని తీరవలసిందే. హంగు ఆర్భాటాలలో దేవుడు దొరకడు. దేవుడు దొరికేది మీ హడావిడికి దొరకడు. ఎంతసేపు హడావిడి, తిండి తినేదాకా తిండికి హడావిడి, తిన్నాక పడుకోవడానికి హడావిడి, పడుకున్నాక లేవడానికి హడావిడి, లేచిన తర్వాత పనులు హడావిడి అయిపోయింది. ఇవన్నీ చూసేసరికి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవడానికి హడావిడి. ప్రశాంత చిత్తులై భగవంతుడిని ఆరాధించాలి. ఇదే మహాభారతాన్ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక మంచి ఒక చక్కగా వ్యాసపీఠం లోపల పెట్టుకొని ఒక్కొక్క పర్వాన్ని శ్లోకం చదువుకుంటూ వెళ్ళండి. ఎంత బాగుంటుందో ఇమాజిన్ చేసుకోండి. శ్లోకము అర్థము. మనకు సంస్కృతం రాదు అందరికీ కాబట్టి శ్లోకం చూసుకొని అర్థం చూసుకోండి, నేను తప్పలేదు. ఇప్పుడు నాకు కూడా సంస్కృతం కొంతవరకే వచ్చు, ఓకే, ఐ కెన్ మేనేజ్. బట్ అర్థం చూసుకుంటాను, నేను కూడా తప్పకుండా అర్థం చూసుకుని చదువుతాను. సో చక్కగా అలా చదువుకుంటూ చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో జీవితం, ఎంత తత్వం. అరణ్య పర్వం అనేటటువంటిది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఒక మనిషి జీవితంలో అన్నిటికంటే గొప్పది. ఇదే కదా మనం తెలుసుకున్నది. అరణ్య పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఈ 3 సంపూర్ణ మహాభారతంలో అత్యంత గొప్పవి. అందులోపల అరణ్య పర్వం అయిపోయింది, ఇంకొక 2-3 వారాలు అయితే అయిపోతుంది మనకు. కాబట్టి అందరూ కూడా ధర్మబద్ధమైన జీవితాన్ని, హడావిడి హంగు ఆర్భాటం లేని జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. జై శ్రీకృష్ణ. నిజంగా చెప్తున్నా, అంటే అసలు మిమ్మల్ని మీ అందరికీ కూడా నేను రాను గాని మీ అందరినీ ఒకసారి రైలు ఎక్కించి మిమ్మల్ని ఋషికేశ్ లో దింపిస్తా. హ్యాపీగా ఒక 1 నెల రోజులు అక్కడ టైం స్పెండ్ చేయండి. అక్కడ కూడా అన్నాలకు వాటికి గొడవలు పడకుండా ఉండండి. అందరూ నేను చెప్పినట్టు స్కెడ్యూల్ లో ఉండండి. వెళ్ళేసి చక్కగా ఎంజాయ్ చేసి రండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏమిటి డిఫరెన్స్. పంపండి సార్, వెళ్తాం. తెలుగు ఎప్పుడో వెళ్ళాలి సార్, ఎప్పటి నుంచో ఉంది నాకు కూడా కోరిక వెళ్ళాలి. తెలుగు రాదని ఆలోచిస్తున్నాం. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన లోపల అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో సైట్ సీయింగ్ కోసం వెళ్ళిపోయి హడావిడిగా చూసేసి వచ్చేస్తుంటారు. ఏం చేసావంటే ఋషికేశ్ చూసామండి మేము. ఏం చూసావు? లక్ష్మణ్ జూలా, రామ్ జూలా. అయ్యో రామా, వాటిని చూడడానికి నువ్వు ఆ ఉయ్యాలను చూడడానికి అక్కడ దాకా వెళ్ళాలా? ఇంట్లో పెట్టుకో ఉయ్యాలా, ఇక్కడ ఎందుకు అంత దూరం వెళ్ళడం? అవి కాదు, అక్కడ ప్రశాంతంగా. నేను ఒకసారి మా గంగా పుష్కరాలకి, గంగా కాదు అంతకు 12 ఏళ్ల కింద వచ్చిన గంగా పుష్కరాలకు మా పెద్దన్నయ్య నేను కలిసి వెళ్ళాలి. నాకు అప్పుడు ఆఫీస్ లోపల పని కూడా ఉంది. సో ఇప్పుడు పని ఉంది, నేను అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నేను మా అన్నయ్య ఒకే ఒక్క రోజు కోసము వెళ్ళడము రావడము ఫ్లైట్, అక్కడ కొన్ని గంటలు స్పెండ్ చేయడము, 12-15 గంటలు స్పెండ్ చేయడం, ఇలా పెట్టుకుని వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు లక్ష్మణ జూలా పక్కన లక్ష్మణుడిది ఒక ఆలయం ఉంది. అయితే అక్కడికి వెళ్ళి ఊరికి కూర్చున్నాక కొద్దిసేపు అలా ధ్యానంలో ఉండిపోయాం. మాకు తెలియలేదు, అలా ఉన్నాము. అరగంట అయింది, గంట అయింది. తర్వాత డ్రైవర్ ఫోన్ చేస్తే అప్పుడు మాకు ఇది వచ్చింది అనమాట. ఎందుకంత తన్మయత్వం, ఎందుకంత ఆనందం తెలియదు.
అసలు అక్కడి నుంచి లేవాలనిపించలేదు. ఆ డ్రైవర్ ఫోన్ చేశాడని ఎంత బాధ వేసింది. మరి అది నిద్ర కాదు, ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందం. ఇందులో ఇంత ఆనందం ఉందా ఋషికేశ్ లో? అంటే కొన్ని ప్రాంతాలలో మనకు, ఎస్పెషల్లీ హిమాలయ ప్రాంతాలలో, ఆ పరిస్థితులు కూడా మనం అంత తన్మయత్వానికి గురి చేస్తాయి. సో అఫ్ కోర్స్ ఆ తర్వాత 25 సార్లు వెళ్ళాను అనుకోండి, అది వేరే సంగతి. అలాగా ఈ హడావిడి హంగులలో వెళ్ళి ఇవన్నీ చేసి ఇంత జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ప్రశాంతమైన జీవితాన్ని ఒకసారి అలవాటు చేసుకుని ముందుకెళ్ళాలి. నాతో మాట్లాడిస్తే తెల్లారేదాకా మాట్లాడిస్తా గానీ ఇంకేం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. ఓకేనా? రేపు మళ్ళీ రాత్రి 9 గంటలకు రఘువంశం. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకొని, లేకపోతే వెళ్ళేసి. చాలా గొప్ప గొప్ప విషయాలు కూడా ఉందంట. చాలా బాగా చెప్పారు సార్. టీవీ మణి గారు ఏమన్నారు? సారీ. ఋషికేశ్ దగ్గర సుఖస్థలి అని వీళ్ళు భాగవతం చెప్పిన ప్లేస్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళాను నేను, వారం రోజులు ఉన్నాను అక్కడ. వండర్ఫుల్ ప్లేస్. ఆ చెట్టు దగ్గర అసలు అది ఆ చెట్టు కింద చాలా రోజులు దీపాలు పెట్టి పూజ చేసుకోవడం, అక్కడ ప్రవచనం చెప్తా ఉంటే అక్కడ వారం రోజులు ఉన్నాం. అదొక 15-20 రోజుల పాటు అక్కడ ఉండి మంచిగా అసలు ఆనందం, అది చాలా ఆనందకరమైనటువంటి ప్లేస్. చాలా గొప్ప ప్రదేశం. అటువంటి చోట్ల లక్కీగా ఆ చెట్టును తీసేయలేదు. లక్కీగా ఆ ప్రాంతం కూడా అలాగే పవిత్రంగా ఉంది. కొద్దిగా హడావిడి ఉన్నప్పటికీ బట్ ఊరు మొత్తము ప్రశాంతంగానే ఉంటుంది. ప్రశాంతంగానే ఉంటుంది సార్. చెట్టు అలాగే ఉంది, ఆ చెట్టు చుట్టూ ప్రశాంతంగా ఉంది. టెంపుల్స్ చాలా మంచి ప్లేస్ అది. మేము పోయి కూడా అప్పుడే 10-12 ఏళ్ల క్రితం వెళ్ళాను నేను. జై శ్రీకృష్ణ. ఓకేనా? అందరూ కూడా ప్రశాంతత, నిర్మలత్వం, ఆనందం, చిత్తశుద్ధి, ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలని, ఇవన్నీ మనము అలవాటు చేసుకుంటే మన లోపల అంతర్గతంగా ఉన్నటువంటి భగవంతుడిని గుర్తిస్తామని, ఆ నిర్మల తత్వాన్ని వెలికి తీయడానికి మనము చాలా సులువుగా ప్రయత్నం చేసుకోగలమని, కేవలం ప్రయత్నం చెయ్యాలి అనేటటువంటిది ఒక్కటే మాత్రం మిగిలిపోయింది. అంతే. అన్నీ ఉన్నాయి మనలో, అదొక్కటి చేస్తే సరిపోతుంది. అందరూ కూడా ఈ ఆలోచనలో, ఈ రాత్రంతా ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో నిద్రపోతారని, భగవంతుడి గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు రఘువంశం, అమోఘమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి రఘువంశం యొక్క ప్రవచనం. అంతవరకు శుభం భూయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.